చిల్కూరు బాలాజీ టెంపుల్లో దాడి ఏదైతే జరిగిందో అర్చకులు రంగరాజన్ గారి మీద కారణాలు లేకుండా ఒకరి మీద వెళ్ళి దాడి చేసే అవకాశం అనేది ఉండదు. అసలు ఆ కారణాలు ఏంటి ఇప్పటివరకు బయటికి రాలే. మీరు కొంతమంది గ్యాంగ్ తీసుకొని వెళ్ళి దాడి చేయడం జరిగింది అనేది బయటకు వచ్చింది. ఏదైతే గ్యాంగ్ అని అన్నారో కారణం ఏమిటంటే అన్ని మత ప్రార్థనా మందిరాల్లో వారి యొక్క మత వ్యాప్తి కోసం ప్రతి ఊర్లో ఉండి ఆలయాల్లో ఉండి అర్చక పురోహితుల్ని కలిసే ప్రయత్నం చేస్తూ ఉదయం 7 గంటల ఆ ప్రాంతంలో చిలుకూరు ఆలయానికి చేరుకున్నాం. ఆ రూమ్ లో మేము లోపలికి వెళ్లే సమయానికి రంగరాజన్ గారు అర్ధన మా చేతిలో కెమెరా ఉందని ఫోన్ ఉంది. ఈ ఫోన్ లాక్కునే ప్రయత్నంలో రంగరాజన్ గారికి నాకు మధ్య వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ లేదంటే అదర్ పర్సన్స్? ఫ్యామిలీకి సంబంధించిన వారు కాదు. ఎందుకంటే రంగరాజన్ గారు స్వయంగా ఆ రోజు మీరు వెళ్ళేసరికి అంటే ఏ విధంగా అంటే ఉన్నారు మీన్స్ చాలా రకాలుగా వస్తుంది. ఆయన టీ షర్ట్ ఉంది, ఆ టీ షర్ట్ కూడా. తర్వాత ఏం జరిగింది? ఈ చేయాల్సిన పనులేనేవి మీరు ఆలయ ప్రాంగణంలో మీరు డబ్బుల కోసం వెళ్ళారు రంగరాజన్ గారి దగ్గరికి, ఆయన ఇవ్వనన్నారు, కొట్టారట. మరి ఇంత జరుగుతుంటే ఈ వీడియోలు మీరు ఆల్రెడీ వీడియో రికార్డ్ చేస్తున్నామని చెప్పారు. ఇంత ఈ వీడియోలు ఎందుకు బయటకు రాలేదు? దీనికి సంబంధించిన సబ్జెక్ట్ మీరు మాట్లాడిన విధానం కావచ్చు, అది ఎందుకు బయటకు రాలేదు అనుకోవచ్చు. మొదట మేము రికార్డ్ చేస్తున్న సందర్భంలోనే రంగరాజన్ గారికి నాకు మీరు చిలుకూరి బాలాజీ టెంపుల్ ని తెలంగాణలో ఎంచుకోవడానికి గల మేజర్ కారణం ఇదేనా? మీరు వెళ్ళిన విధానము అడగడానికి వెళ్ళారు. వీర రాఘవరెడ్డి గారు ఇన్ని రోజులు ఎక్కడ పోయారు? మరి ఇంత నాలెడ్జ్ ఉన్న వీర రాఘవరెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ఎందుకు కేసులేని? ఇప్పుడు ఈయన ఓన్లీ రంగరాజన్ గారు మాత్రమే తప్పు చేశాడు అని బురదలే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నాడా వీర రాఘవరెడ్డి అనేది ఒక ఇంటెన్షన్. మరి మీరు ఏదైతే డోర్ తీసేటప్పుడు ఫోను మా అంటే డిస్ప్లే క్రాక్ వస్తుంది, దాంట్లో రష్ అయితే అలాగే ఉంటది కదా. ఆ రష్ ఎందుకు బయటకు రాలే? ఉందా మీ దగ్గర? సీజ్ చేసింది అందుకేనండి, బయటకు రావద్దనే వాళ్ళు సీజ్ చేసింది. అంటే మీ ఇంటెన్షన్ ఏంటి? రంగరాజన్ గారి వెనుక పోలీస్ వ్యవస్థ కూడా సపోర్ట్ చేస్తుంది. ఆ ఫోన్ లో విన్న వీడియో ఏదైతే ఉందో పోలీసులని రిక్వెస్ట్ చేసి ఆ వీడియో ఫస్ట్ చూడండి, చూసిన తర్వాత తప్పెవరిదో తెలుసుకొని అప్పుడు శిక్షలు ఏందో వేయండి అని ఎందుకు అనలేదు? మరి రెండోది మీకు తెలుసో తెలియదో పైనుంచి ఏం డైరెక్ట్ అంటే రంగరాజన్ గారి మాట అంత వింటారు అనుకోవచ్చు. మరి సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా డీజీపీ గారికి ఆదేశాలు ఇచ్చేసాను నేను. ఏదైనా ఉంటే కూడా ఇమ్మీడియట్ గా మా ఎమ్మెల్యే గారికి చెప్పంపినా ఇచ్చేసిన. మే 1వ తేదీ మొన్ననే మా మీద దాడి జరిగిందండి. పోలీస్ స్టేషన్ లో సంతకం పెట్టి వస్తుంటే పెద్ద దాడి జరిగింది. ఇదేంటి మా మీద దాడి చేసిన వారికి ఏమో మరుసటి రోజు అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్ ఇస్తారా? మీరు రంగరాజన్ గారి మీద దాడి చేశారు కాబట్టి మీ మీద దాడి చేయడంలో తప్పే ఉంది. ఈ విధంగా కూడా థింక్ చేయొచ్చు కదా. వీర రాఘవరెడ్డి గారిని ఎదుర్కోలేక ఈ మాటలు మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. మీరు ఆ ప్రెస్ మీట్ అయిన తర్వాత మీకు ఎలాంటి థ్రెట్ కాల్స్ కావచ్చు ఏమన్నా వచ్చాయా? థ్రెట్ కాల్స్ కాదండి, ప్రెస్ మీట్ లోనే ఒక ఎదురున్నారు ఆయన పక్కన కూర్చున్నవారు. వారు ఏం చెప్పారంటే ఓకే, ఇప్పుడు ఇంకోటి ఈ పాకిస్తాన్ ఇండియా ఇది దాడులు కూడా జరుగుతుంది. అసలు ఏంటిది? 27 మందిని ప్యాంటులు విప్పదీసి భార్యల ముందే నువ్వు హిందూ అవునా కాదా మతం అడిగి మరీ కాల్చి చంపారు అనేది కదా ఇక్కడ ప్రశ్న అండి. భయ్యా క్యా హువా క్యోं पूछ रहे हो? हिंदू है या मुसलमान? हिंदू. యాక్చువల్లీ వీళ్ళు మన చార్మినార్ సంబంధించిన వ్యక్తులు. పాకిస్తాన్ లో వీళ్ళు నీళ్ళు ఓపిస్తున్నారా అక్కడ వాటర్ లేవని? అంటే ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న ముస్లింస్ పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తున్నారా? హాయ్ హలో వెల్కమ్ టు E960 టీవీ. నేను మీ సంతోష్. ఈ రోజు మనం తీసుకునే టాపిక్ ఏంటంటే చిలుకూరు బాలాజీ టెంపుల్లో దాడి ఏదైతే జరిగిందో అర్చకులు రంగరాజన్ గారి మీద వీర రాఘవరెడ్డి గారు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది అక్కడ, అంటే దానికి గల కారణాలు ఏంటి? ఏ వ్యక్తి అయినా సరే కారణాలు లేకుండా ఒకరి మీద వెళ్ళి దాడి చేసే అవకాశం అనేది ఉండదు. అసలు ఆ కారణాలు ఏంటి ఇప్పటివరకు బయటికి రాలే. ఆ కారణాలు ఏంటో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్తే. నమస్కారం మహాత్మా. ఓకే, ఏంటి అసలు ఈ మధ్య బాగా వైరల్లో ఉన్నారు మీరు. ఈ మధ్య గుడ్ల మీద దాడులు చేయడం కావచ్చు, చిలుకూరు బాలాజీ టెంపుల్ ఏం జరిగింది అసలు? అంటే మాకు తెలిసిన విషయము మీరు కొంతమంది గ్యాంగ్ తీసుకొని వెళ్ళి
దాడి చేయడం జరిగింది అనేది బయటకు వచ్చింది. వెనక ఏదో ఒకటి లేకుండా అయితే దాడి అనేది జరగదు అనేది మా ఇంటెన్షన్, కొంతమంది ఇంటెన్షన్. తమరు ఏదైతే గ్యాంగ్ అని అన్నారో మేము ఆ సమూహంతో అనేక ఆలయాలు సందర్శించామండి. అందుకు కారణం ఏమిటంటే అన్ని మత ప్రార్థనా మందిరాల్లో వారి యొక్క మత వ్యాప్తి కోసం అక్కడి బోధకులు ఓ చక్కటి ప్రణాళికతో వారు యూనిటీగా ఎలా ఉండాలి 2040కి 2050 కల్లా వారి మత విస్తరణలో భాగంగా ఏమేమి కార్యక్రమాలు చేసుకోవాలో ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారండి. మనం గతంలో కూడా విన్నాం, ఓవైసీ గారు ఒక 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే భారతదేశంలో ఉన్న 100 కోట్ల మంది హైందవుల్ని ఓచుకోత కోసి చంపేస్తా అన్నారండి. అసలు ఒక్కడితో సాధ్యమా? నిజంగా పోలీసులు 15 నిమిషాలు కాదండి, 15 రోజులు కళ్ళు మూసుకున్నా 100 కోట్ల మంది హిందువుల్ని ఆయన ఒక్కడో చంపగలరా? సాధ్యపడదు. కానీ ఆ పదం ఆయన ఎందుకు వాడారు అంటే, మసీదుల్లో మదరసాల్లో ఇప్పటికే ట్రైన్ అయిన వారు ఉన్నారు, వారి వారి ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వబడిన వారు తీసుకున్న వారు ఉన్నారు. ఇక్కడ అన్ని మత ప్రార్థనా మందిరాల్లో వారి బోధకులు ఎవరైతే ఉన్నారో యూనిటీ కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక వేసుకుని ముందుకు వెళ్తున్నారు మత విస్తరణ కోసం. కనీసం మన మత విస్తరణ కోసం కాకపోయినా కనీసం డిఫెన్స్ కోసమైనా, ఈ లవ్ జిహాద్ పేరుతో అన్యాక్రాంతం అయిపోతున్న ఆడవాళ్ళని కాపాడడం కోసమైనా, ఈ వక్ఫ్ బోర్డు పేరుతో అన్యాక్రాంతం అయిపోయిన భూములను కాపాడుకోవడం కోసమైనా, డిఫెన్స్ వ్యవస్థ కోసమైనా మనం చక్కగా ఒక ప్రణాళిక వేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అందులో ప్రధాన పాత్ర పోషించాల్సింది మాత్రం మన అర్చక పురోహితులే. వారి ప్రార్థనా మందిరాల్లో మసీదుకి వెళ్తే ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎవరు ఏ పని చేస్తున్నారు అనే డేటా వారి దగ్గర ఉన్నట్టే మన ఆలయాల్లో ఉండే అర్చక పురోహితుల దగ్గర కూడా ఒక డేటా ఉండాలి. ఉదాహరణకి ఈ భూమి అంతా ఇక్ష్వాకు వంశీయులని రాముడు అన్నాడు. అసలు ఇక్ష్వాకు వంశీయులు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు, వారి వారి ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారు? యదాహి ధర్మశ గ్లానిర్భవతి భారత అని కృష్ణుడే స్వయంగా పిలిచాడు అర్జునుడిని, ఓ భరతవంశీయ అని. ఓ అయితే మరి ఈ భరతవంశీయులు ఎవరు? ఈ భరతవంశీయులు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు? వారి వారి ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారు? అసలు భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకంలో పేర్కొనబడిన క్షాత్రం కలిగిన వారు వారి ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారు? క్షత్రియులు ఎంట పుట్టినా పుట్టకపోయినా, శౌర్యం తేజో దుర్తిర్దాక్షం విద్యే చాప్య పలాయనం దానమీశ్వర భావచ క్షాత్రం కర్మ స్వభావం అనే లక్షణాలు ఎవరుకుంటే వారు క్షత్రియులు. సో ఇట్లాంటి విషయాలు అన్నిటి మీద కూడా అర్చక పురోహితులే దృష్టి పెట్టాలి. ఇట్లాంటి విపత్తులు జరుగుతున్నాయి. సో దీనికోసం మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా? ఉంటే చెప్పండి, మేమేమి సహకరించాలి. లేకపోతే మా దగ్గర ప్రణాళిక ఉందా, మీరు సహకరించండి. ఊరికొక్క సైనికుణ్ణి, క్షాత్రం కలిగిన వాడిని అర్చక పురోహితులు ఎంపిక చేయగలిగితే 2 రాష్ట్రాల్లో 27,800 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామానికి ఒక్క సైనికుడు, ఒక క్షాత్రం కలిగిన వాడిని ఎంపిక చేసి ఆ ఎంపిక చేసిన వారి యొక్క కుటుంబ పోషణ ఆ ఊరే చూసుకునేలాగా బ్రాహ్మణ వైశ్య శూద్రులు బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. అందుకు అర్చక పురోహితులే మీరు ప్రధానంగా ముందు నడిపించాలి. ఎందుకంటే అందరూ వచ్చి మేము గోత్రాలు చెప్తాం, గుడికి వస్తాం, ఒక రోజు వెనక ముందు వస్తుంటాం, వచ్చిన వాళ్ళకైనా బోధించే బాధ్యత మీది అని చెప్పి ప్రతి ఊర్లో ఉండి ఆలయాల్లో ఉండి అర్చక పురోహితుల్ని కలిసే ప్రయత్నం చేస్తూ అందులో భాగంగానే చిలుకూరు ఫిబ్రవరి 7వ తేదీ ఉదయం 7 గంటల ఆ ప్రాంతంలో చిలుకూరు ఆలయానికి చేరుకున్నాము. వెళ్ళే సమయానికి రంగరాజన్ గారు అక్కడ గుడిలో లేరు, ఆయన ఇంట్లో ఉన్నారన్నారు. కాసేపు వేచి చూసిన తర్వాత ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళిన తర్వాత వారి సోదరులు తమ్ముడు పైన ఉన్నారండి, ఆయన వస్తారు, కొంచెం వెయిట్ చేయండి అని చెప్పేసి ఆయన లోపలికి వెళ్ళిపోయి ఆయన తలుపు పెట్టుకున్నారు. మేము 20 మంది పైనే ఉన్నాం కదండి, అప్పటికే చాలాసేపు వేచి ఉన్నాం, వాళ్ళందరికీ ఇబ్బంది, మళ్ళీ ఎక్కువసేపు మనం గంటలు వెయిట్ చేయాలన్నా. పైకి ఇలా పెద్ద ఆయన కలుద్దాం, ఒకవేళ ఆయన సమయం ఇస్తే మాట్లాడి వెళ్ళిపోదాం అని. ఆ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి ప్రత్యేక ఏర్పాట్లతో. లోపల ఉంటుందా ఆయన అంటే గుడిని ఆనుకునే ఉంటుందండి, ఆ గుడి ప్రాకారం లోపలే ఉంటుందండి అది. ఓకే. ఫస్ట్ మొదటి అంతస్తుకు వెళ్ళాం, అది కూడా చాలా ఇరుకైన ప్రదేశం అండి. ప్రాకారం పెద్దగా ఉన్న సందు మార్గం, ఆ రూమ్ ఉండే మార్గం ఇరుగ్గానే ఉంటుందండి. ఓకే. 4 వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆ రూమ్ ఏ రూమ్ అయితే క్రాస్ అవుతున్నామో ఆ రూమ్ నుంచి వేరే కొంచెం శబ్దాలు వినిపిస్తుంది, లోపల నుంచి చిన్న చిన్నగా శబ్దాలు వినిపిస్తుంది. సరే మనకు అర్థమైంది లోపల ఏదో జరుగుతుందని తెలుస్తుంది, కానీ రంగరాజన్ గారు ఉంటారని మేము అనుకోలేదు. ఆ రూమ్లో కొంచెం బలవంతంగానే మేము డోరు తోసే సమయానికి డోరు ఓపెన్ అయ్యింది.
రంగరాజన్ గారు ఎదురయ్యారండి మాకు. అంటే డోర్ ఎవరో నెట్టారు, కొంచెం తోపులాట ఉంటుంది కదా డోర్ది, అవును. ఆ తోపులాటలో మరి అలర్ట్ అయ్యి ఆయన డోర్ వైపు వస్తున్నారా, ఉమ్, మరి మేము లోపలికి వెళ్ళే సమయానికి రంగరాజన్ గారు అర్ధనగ్నంగా ఉండటం, ఒక ఇద్దరు మహిళలు ఉండటం, ఇట్లాంటి చండాలం అంతా మాకంటితో చూడటం. మా చేతిలో కెమెరా ఉందండి, ఫోన్ ఉంది. ఉమ్, ఈ ఫోన్ లాక్కునే ప్రయత్నంలో రంగరాజన్ గారికి నాకు మధ్య తోపులాట జరిగిందని నా ఫోన్ కింద పడింది. ఉమ్. ఆ కింద పడిన ఫోన్నే పోలీసులు సీజ్ చేశారు. సో అయితే ఇక్కడ ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిల ఆంటీల పక్కన పెడితే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ, లేదంటే అదర్ పర్సన్స్? కాదండి, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వారు కాదు. ఎందుకంటే రంగరాజన్ గారు స్వయంగా ఆ రోజు నాతో పెనుగులాట అయిపోయిన తర్వాత ఆయనే ఇంక వీళ్ళతో మనం పెనుగులాడలేమని అనుకున్నారేమో, కింద సతికిలు పడిపోయారండి. ఆ తోపులాట్లో కింద పడ్డారండి ఆయన. మీరు కుర్చీలో కూర్చున్నారా, ఆయన కింద ఉన్నారా? అది కాదా? కింద అదే అండి, అది అప్పుడే అదే కదా, కింద పడ్డారండి, కింద పడ్డారు. పడ్డప్పుడే కాళ్ళు పట్టుకున్నారు. ఈ విషయం బయట ఎవరికి చెప్పకండి, ఎవరికి చెప్పొద్దు. ఇద్దరు మహిళల్లో ఒక ఆవిడకి పెళ్లి కాలేదని అన్నారండి ఆయన. సో ఈ 100% వారి కుటుంబం వారైతే కాదు. ఎందుకంటే ఆయనే చెప్పారు, నా కుటుంబం ఇక్కడ ఉండలేదు, దూరంగా ఉంటుంది అని అనేక సార్లు ఆయనే చెప్పున్నారు ఆయన. అయితే మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, వాళ్ళ తమ్ముడు సంథింగ్ కింద ఉన్నారు, అన్నయ్య పైన ఉన్నారని చెప్పారు. కుటుంబం అక్కడే ఉన్నట్టు కదా? లేదండి, కుటుంబ సభ్యులు అంటే భార్య వాళ్ళు లేరు, తమ్ముడు వీళ్ళందరూ అక్కడే ఉంటున్నారు. అయితే తమ్ముడు తండ్రినేమో, ఆ తమ్ముడు కూడా ఇక్కడ ఎక్కడి నుంచో వచ్చారు. నేను కుంభమేళకి వెళ్ళటం వల్ల తమ్ముడు, ఆయన అన్నగారు తమ్ముడు మరి ఆయన ఎక్కడి నుంచో వచ్చారు ఆయన. కాబట్టి నేను పైన పడుకున్నాను ప్రత్యేకంగా, లేకపోతే ప్రతిరోజు నాన్నగారి దగ్గర నేనే పడుకుంటానని అన్నారండి ఆయన. రంగరాజు గారి ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఓకే, మీరు వెళ్ళేసరికి అంటే ఏ విధంగా అంటే ఉన్నారు మీన్స్ చాలా రకాలుగా వస్తుంది. అంటే మేము వెళ్ళే సమయానికి వారు సంభోగం ఏమి కనపడలేదండి మాకు. అర్ధనగ్నంగా ఉన్నారు తప్ప ఆయన ఏమి సంభోగం చేస్తూ కనపడటం ఏమి కాదు. ఆయన మొండి మొలతో ఉన్నారు. పైన టీ షర్ట్ ఉంది, ఆ టీ షర్ట్ కూడా పొట్ట పై దాకా వచ్చేసి టీ షర్ట్ ఉందండి అది. ఆ మహిళల్లో ఒక ఆవిడేమో పూర్తి నగ్నంగా, ఒక ఆవిడ అర్ధనగ్నంగా ఉన్నారు. ఈయన అర్ధనగ్నంగా ఉన్నారు రంగరాజన్ గారు. ఇద్దరు లేడీస్ ఉన్నారు, ఒకరు మొత్తం టోటల్ నగ్నంగా ఉన్నారు. ఓకే ఓకే, తర్వాత ఏం జరిగింది? అంతేండి, మీకు చెప్పాం కదా పెనుగులాట. మా దగ్గర ఫోన్ ఏమేమో రికార్డ్ చేసామనేమో ఫోన్ లాక్కునే ప్రయత్నం చేసాడండి ఆయన. ఆ తోపులాట్లోనే కింద సతికిలు పడ్డాడు ఆయన. సతికిలు పడిన తర్వాత కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడే విషయం ఎవరికి బయట చెప్పొద్దు, చెప్తే ఆ ఇద్దరు మహిళలు ఒక అమ్మాయికి పెళ్లి కాలేదు, అమ్మాయి పరుగు పోతుంది, ఆ స్థాయిలో బ్రతిమలాడినప్పుడు మేము కూడా చెప్పాం, మీకు ఎట్లా సిగ్గు అనిపించలేదు ఆలయ ప్రాంగణాలు ఈ పని చేయడం కోసం. భగవద్గీత 18:42 శ్లోకం ఏం చెప్తుంది బ్రాహ్మణుల గురించి? క్షమో ధమస్తప శౌచం క్షాంతిర్జావమేవచ జ్ఞాన విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఈ చేయాల్సిన పనులేనేవి మీరు ఆలయ ప్రాంగణంలోను. తెలియని నటవిట శూద్రుల వనితలు శౌచమౌటుకు ఉపదేశాలు చేసి లోపరుచుకుని ఇదే మీరు చేసే పనులు. నాకు పెద్ద భాషా పరిజ్ఞానం లేదు కాబట్టి నాకు వచ్చిన 4 ముక్కలు ఏదో నేను ఆయన్ని అడగటం జరిగింది. ఆయన క్షమించండి, ఏదో నేను చేసిన తప్పు చేశాను, నన్ను మన్నించండి, విషయం ఎవరికి చెప్పొద్దని అన్న బ్రతిమలాడారండి. ఇప్పుడు కూడా మేము చెప్పేటోళ్ళం కాదండి విషయం మీకు. కానీ మేము రిమాండ్ అయ్యి అరెస్ట్ అయ్యి, అంటే 7వ తేదీ సంఘటన జరిగితే 8వ తేదీ ఉదయం కేసు పెట్టారు ఆయన. తర్వాత పోలీసులు మధ్యాహ్నం రావటం ముందు మా ఫోన్లు సీజ్ చేయడం. ఫస్ట్ మా ఫోన్లు కావాలి పోలీసులకి. ఆ తర్వాత అరెస్ట్ అయిపోయిన తర్వాత మాకు వచ్చే కథనాలు ఏమిటండి, మీరు డబ్బుల కోసం వెళ్ళారు రంగరాజన్ గారి దగ్గరికి, ఆయన ఇవ్వనన్నారు, కొట్టారట. అనేక ఆలయాల్లో వీరు పూజారులని దగ్గర బెదిరించి 100 కోట్లు దోచుకున్నారట వీరు. ఇది కథనాలండి. మేము 100 కోట్లు దోచుకుంటే ఎక్కడ రికవరీ చేశారో పోలీసులు ఏమన్నా అకౌంట్లో పోనీ అనుంటే పేదలకు పనిచేసేయండి, మేము వద్దని అంటలేదు. ఓకే, మరి ఇంత జరుగుతుంటే ఈ వీడియోలు మీరు ఆల్రెడీ వీడియో రికార్డ్ చేస్తున్నామని చెప్పారు ఇంత, ఈ వీడియోలు ఎందుకు బయటికి రాలేదు? దీనికి సంబంధించిన సబ్జెక్ట్ మీరు మాట్లాడిన విధానం కావచ్చు, అది ఎందుకు బయటికి రాలేదు అనుకోవచ్చు? అంటే ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయండి. మొదట మేము రికార్డ్ చేస్తున్న సందర్భంలోనే రంగరాజన్ గారికి నాకు తోపులాట అవుతున్నప్పుడే నా ఫోన్ కింద పడింది. సో ఆ తర్వాత ఆయన బ్రతిమలాడుతున్నారు చూసారు, బ్రతిమలాడటం అంతా అయిపోయిన తర్వాత మిగతా సభ్యులందరూ పైకి వచ్చారు. వారు పైకి వచ్చిన తర్వాత ఆయనకి ఏదైతే రామరాజ్యం గురించి మేము బోధించామో, ఊరికి ఒక సైనికుని ఏర్పాటు చేయాలి, ఆ సైనికుడు పోషణ మీరే చూసుకోవాలి, మీ ఊరే చూసుకోవాలి, ఇలా అర్చక పురోహితులు ఇప్పుడు దాకా మీరు ఏ పనులు చేశారో పనులన్నీ పక్కన పెట్టేసి ఇలాంటి వెధవ పనులకి మీరు చేయొద్దు. ఇంకా భవిష్యత్తులో ధర్మస్థాపన కోసం అసలు ఈ టాపికే రాలేదు అక్కడ. ఇప్పుడు ఏదైతే మీరు ఇప్పుడు ఏదైతే ఇంటర్వ్యూలలో సంబోధిస్తున్నారో పదం చెప్పాం కదా స్వామి,
తెలియని నటవిట శూద్రులు వనితలు స్వవచమౌట కోసం ఉపదేశాలు చేసే పనులు ఆపేయండి అనే పదం అక్కడ చెప్పాను స్వామి. దాంట్లో ఇప్పుడు విజయం ఉంటుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆ రోజే మేము వెళ్ళిన తర్వాత అక్కడ ఇతని ఈ పని చేస్తున్నాడని మీరు క్వశ్చన్ చేస్తే ఈ రోజు మీ పైన కేసు అయ్యేది కాదు కదా. కానీ ఒకటేంటంటే అండి, ఆ రోజే కొంచెం మేము ముందు చూపుతోటి కింద చాలా మంది భక్తులు ఉన్నారు. ఆ భక్తులందరినీ పైకి పిలిచి ఈయన రాసలీలు చూడండి అని మేము చూపించిన 100కి డయల్ చేసి ఇక్కడ ఈయన బ్రోతల పని చేస్తున్నారు ఈయన అని చెప్పి మేము ఆ పని చేయగలిగిన అసలు ఈ సమస్య ఉండేది కాదండి. కానీ మేము అలా అనుకోలేదు, ఆయన్ని బయట పెట్టుకోవాలి, మన ఆలయం పరువు తీసుకోవాలి, ఆయన పరువు తీయాలి అనేటువంటి ఉద్దేశం మాకు లేదండి. మాకు అసలు మేజర్ కారణం మీరు వెళ్ళడానికి ఎందుకు వెళ్ళారు? మీరు జస్ట్ ఎంక్వైరీ లాగా ఏం చేద్దాము కాదండి. అర్చక పురోహితులు మీ యొక్క బాధ్యత ఇది. మన ఆలయానికి ఎవరైతే వస్తున్నారో ఏ ఏ గోత్రికులు వస్తున్నారో గోత్రాల ప్రకారంగా మన అందరూ బంధువులమే. చతుర్వర్ణాల్లో ఒక గోత్రం ఉంది. రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, కమ్మరి, కుమ్మరుల్లో కూడా ఒకటే గోత్రాలు ఉన్నాయి. మన అందరూ బంధువులమే అని బోధించాలి. గోత్రాల ప్రకారం ఇంటెన్షన్ ఏంది అంటే మాల మాదిగా గుడిలోకి రానియట్లేదనా? అంటే అదొకటి మాత్రమే కాదండి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో సుమారు 4-5 సంవత్సరాల క్రితం మా ఊర్లో పసుపులేటి శ్రీను అని చెప్పి ఒక అబ్బాయి అండి. ఆ అబ్బాయి మంగళ పని చేస్తూ నా పెళ్లికి కూడా బాజాబాజీంద్రులు వాయించారండి. ఆయన్ని మా బంధువులే రెడ్లే ఏదో రాజకీయ కక్ష ఏం పెట్టుకున్నారో ఏమో తెలియదు, అతన్ని కొట్టి మరి నువ్వు మంగళ నా కొడక అని చెప్పేసి ఏదో బూతులు తిట్టేసి అతని బడ్డీని కింద నీళ్ళలో తోసి ఇబ్బంది పెట్టారండి. ఆ తర్వాత మా తమ్ముడు నాకు ఫోన్ చేసి చెప్పాడు, అన్న ఇట్లా సీన్ ఇలా ఇబ్బంది పెట్టారు మన వాళ్ళే, అక్కడ బడ్డీ తోసేస్తే మన ఇంటి నిబ్బరాన్ని కొంచెం ప్లేస్ ఇచ్చానని మా తమ్ముడు అన్నాడు. చాలా మంచి పని చేసావు అమ్మా నువ్వు అని అడిగే పని లేదంటే. అది కూడా మా సొంత ప్లేస్ కాదు, మా ఇంటి నిబ్బరాన్ని ఉన్న గవర్నమెంట్ ప్రదేశం అండి. అయితే అక్కడికి కూడా రాకుండా ఇటువైపు అటువైపు కూడా జేసీబీలతో మట్టి పోసి పట్టెలు పీకేసి ఇబ్బంది పెడుతున్నారని తెలిసింది నాకు. ఆ అబ్బాయితో ఫోన్ చేసి నేను కనుక్కున్నాను, ఇలా జరిగిందని నాకు తెలుసు, అసలు మీ గోత్రం ఏమిటి చెప్పండి నాన్న అని అడిగానండి ఆ బాబుని. అడిగితే అన్నయ్య మాది పైడిపాల గోత్రం అని చెప్పాడు ఆయన. అప్పుడు ఒక వీడియో కూడా చేసి పెట్టానండి నేను. అయ్యే జగన్మోహన్ రెడ్డి గారు మరి మీ వైసీపీ వారటండి ఈ రకంగా ఇతని మీద ఇలా దౌర్జన్యం చేశారు, కుల మతాలకు అతీతంగా మేము పాలన చేస్తామని మీరు అన్నారు, ఇదే పని కానీ కొనసాగితే టీడీపీకి పట్టిన గతే మీకు పడుతుంది అని చేసిన వీడియోలోనే నాయన మీరు ఏ అహంకారంతో రెడ్డి అనే అహంకారంతో మీరు ఏమన్నా దాడి చేశారో మరి మీకు తెలుసో తెలియదు. పోతం శెట్టి ఇంటి పేరుతో రెడ్డిల్లో పైడిపాల గోత్రం ఉంది, పాతం శెట్టి ఇంటి పేరుతో కాపుల్లో పైడిపాల గోత్రం ఉంది, కంబంపాటి ఇంటి పేరుతో కమ్మల్లో పైడిపాల గోత్రం ఉంది. ఇప్పుడు ఆ పసుపులేటి శ్రీని మీరు మంగళాన్ని తిట్టారు చూసారా, ఆయన కూడా పైడిపాల గోత్రం. మనందరం బంధువులమే గోత్రం ప్రకారంగా. ఇదే విషయాన్ని ఆలయాల్లో గాని మన అర్చక పురోహితులు గాని బోధించి ఉండుంటే కనీసం వీరికి బుద్ధి వచ్చినా రాకున్నా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోనైన వారికైనా ఓహో మనం వృత్తుల ప్రకారంగా కులాలు అయ్యేమా, మనం గోత్రం ప్రకారంగా మన అందరూ బంధువులమేనా అనే సత్యమైన వారికి మనం తెలియజేసిన వాళ్ళు అవుతాం కదండి. అంటే ఇప్పుడు మీ ఇంటెన్షన్ ఏంది? అక్కడ ఉన్న ఎవరైతే పంతులు గారు ఉన్నారో ఆయనకు తెలియలేదు అనుకుంటున్నారా, లేదంటే ఆయనకు తెలియదు ఈ విషయాలు అనుకుంటున్నారా? నేను ఆ రెండు అనుకోవట్లేదండి, ఇట్లాంటివి చెయ్యాలి అని కోరుకుంటున్నానండి. మీరు చిలుకూరి బాలాజీ టెంపుల్ని తెలంగాణలో ఎంచుకోవడానికి గల మేజర్ కారణం ఇదేనా? ఆంధ్రప్రదేశ్లో పెనుగొండ వెళ్ళాము, కోటప్పకొండ వెళ్ళాం, విజయవాడ వెళ్ళాం, అలాగే తెలంగాణలో కూడా చిలుకూరు నుంచి మొదలు పెట్టాలనుకున్నాము. స్టార్టింగ్ మీకు అక్కడ ఎఫెక్ట్ స్టార్ట్ అయింది. ఈ ఓన్లీ మీ ఇంటెన్షన్ ఓన్లీ అందరూ గుడికి రావాలనా, లేదంటే పంతులకు తెలియని విషయాలు మనము తెలియపరచాలనా? పంతులకు తెలియని విషయాలని కాదండి, ముందు వారు చేయాల్సిన పని ఏమిటి? భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకం ఏం చెప్తుంది? క్షేమో ధమస్తపః శౌచం క్షాంతిర్జావమేవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఈ జ్ఞానం విజ్ఞానం కూడా కలిపి ఎవరికున్నాయో వారే బ్రాహ్మణులు, వారికి మాత్రమే అర్చక పౌరోహిత్యం చేసే అర్హత ఉంటుంది. అంటే మీరు బ్రాహ్మణ కులంలో పుడితే బ్రాహ్మణులు కాదండి. ఈ శమము దమము తపస్సు శౌచం క్షాంతిర్జావం జ్ఞానం విజ్ఞానం ఇలాంటి లక్షణాలన్నీ మీకు ఉన్నాయా, మీకుంటే మీరే బ్రాహ్మణులు. అట్లాంటి మీకు నేను జ్ఞానాన్ని బోధించడం ఏమిటి? ఏం కనీసం మీకు తెలియదా? వక్ఫ్ బోర్డు పేరుతో 500-600 సంవత్సరాలు మా ముస్లిమ్స్ ది భూమి అని వారు క్లెయిమ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు రాముడు ఎప్పుడో చెప్పాడు ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులదని.
ఆ ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రాల్లో ఉన్నారో మీరు కనిపెట్టి అయ్యా ఇక్ష్వాకు వంశీయులు ఈ గోత్రాల్లో మా ఆలయ పరిధిలో ఉన్నారు, ఈ భూమి ఇక్ష్వాకు వంశీయులని రాముడు చెప్పాడు సాక్ష్యంగా. రామాయణ కాలం నుంచి వాల్మీకి రామాయణంలో కూడా ఈ సంభాషణ సజీవ సాక్ష్యంగా ఉంది. అందుకు సాక్ష్యంగా మాకు ఈ గోత్రాలు సజీవంగా ఉన్నాయి. ఈ భూమి మాది, 500-600 సంవత్సరాలు పరిపాలించిన మీరే ఈ భూమిని మాది అని క్లెయిమ్ చేస్తే, లక్షల సంవత్సరాల నుంచి ఉన్నాం మేము ఇక్ష్వాకు వంశీయులు. యదాహి ధర్మశ గ్లానిర్భవతి భారత ఓ భరత వంశీయ అని కృష్ణుడి చేతే స్వయంగా పిలిపించుకున్న భరత వంశీయులు ఏ గోత్రాల్లో ఉన్నారు, వారి ప్రవర్లు ఏమిటి, మీ ఆలయాల పరిధిలో ఎంతమంది ఉన్నారు అనే పరిశోధన చేయాల్సిన బాధ్యత వారిదండి. ఇది మీకు తెలుసా తెలియదా? మీకు తెలుసా తెలియదా? విధానము అడగడానికి వెళ్ళారు. అంతేనా? వీర రాఘవరెడ్డి గారు ఇన్ని రోజులు ఎక్కడ పోయారు? మరి ఇన్ని రోజులు ఎక్కడికి పోతామండి? అంటే ఇప్పుడు సడన్ గా ప్రత్యేకించడానికి కావచ్చు. సడన్ గా ఏముందండి, ఇన్ని రోజుల నుంచి ఆ ప్రయత్నం చేస్తానే ఉన్నామండి. మా యూట్యూబ్ ఛానల్లో చూడండి, 4-5 సంవత్సరాల నుంచి ఈ వీడియోలు కనిపిస్తాయి మీకు. 10 సంవత్సరాల నుంచి 340 CRPC రీడ్ విత్ 195 1B న్యాయమూర్తులు అమలు చేయకపోతే న్యాయమూర్తుల మీద 197 CRPC ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించాలి అని చేసే ప్రయత్నం 10 ఏళ్ళ నుంచి కనిపిస్తుంది. వీర రాఘవరెడ్డి ఇన్ని చెప్తున్నారు కదా, మరి ఇంత నాలెడ్జ్ ఉన్న వీర రాఘవరెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ఎందుకు కేసులేని? చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ఆయనకు మీరు సేమా ఏమంటే ఈక్వాలిటీ బిఫోర్ లా లేదంటారా? భారత రాజ్యాంగం ప్రకారంగాను పెద్ద చిన్న తేడాలు ఉంటాయండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందండి? ఆయన గుళ్ళ మీద పడే చేయలే కదా, గొడవలు చేయలే కదా, ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ఏదో అంటే వాళ్ళ పొలిటికల్ గా ఏదో ఉంటది మేబీ. మరి రేవంత్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ఆయన అప్పుడు పొలిటికల్ అంటే వేరే విధంగా డబ్బుల విషయంలో అరెస్ట్ చేయొచ్చు, రెడ్ హ్యాండ్ గా దొరికాడు కాబట్టి. మీరు ఒప్పుకుంటున్నారా రెడ్ హ్యాండ్ గా దొరికానని? కాదండి, ఇప్పుడు మా విషయంలో పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో, రిమాండ్ రిపోర్ట్ లో ఏమేమి రిపోర్ట్ రాశారో వాటి మీద 379 BNSS ని ఎలా ప్రయోగించాలి అయ్యా? లేకపోతే వారు ఏమైతే లేని కేసులు ఉన్నాయని, తప్పుడు కేసులు కూడా, ముట్టేసిన కేసులు కూడా ఉన్నాయని మ్యాజిస్ట్రేట్కి అబద్ధం చెప్పారు, వాటి మీద ఆ తప్పుడు రిపోర్ట్ రాసిన పోలీసుల మీద ఎలా 340 CRPC రీడ్ విత్ 195 1B విచ్ హ్యాస్ బీన్ ఎనాక్టెడ్ యాజ్ BNSS దాన్ని ఎలా ప్రయోగించాలి? ఈ ప్రయత్నాలు ఎలాగా లా ప్రొసీజర్లో మేము చేసుకెళ్ళిపోతామండి. అరెస్ట్ అయ్యారు కాబట్టి మీరు నేరం చేశారని అంటే, నేరం చేశారని నేను అనట్లా. నేను ఏమంటున్నానంటే, అప్పుడు ఏదైతే మీడియాలలో కథనాలు వచ్చినాయో అప్పుడు ఈ విషయాన్ని బయటికి తెలియదు. ఇప్పుడు ఈయన ఓన్లీ రంగరాజన్ గారు మాత్రమే తప్పు చేశాడు అని బురదలే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నాడా వీర రాఘవరెడ్డి అనేది ఒక ఇంటెన్షన్. ఒకవేళ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం ఎక్కువ కాలం నిలబడదండి. సత్యం ఒకసారి బయటకు వచ్చి తీరుతుందండి. రంగరాజన్ గారి తండ్రి సౌందరరాజన్ గారి దగ్గరే సుమారు ఒక 2 సంవత్సరాలు పనిచేసిన అబ్బాయి ఒక ఆయన రాజు గారు అని కడప అయినట్టండి. ఆయన ఇప్పుడు ఆయన బయటకు వచ్చి చెప్తున్నాడండి. ఆయన ఎవిడెన్స్ ఉందా? ఏమి ఎవిడెన్స్ ఆయన అడగండి. ఆయన బయటకు వచ్చి చెప్తున్నారు. ఆయన మీరేదో ఆడియో వినిపించారు. నేను 2 సంవత్సరాలు ఆయన దగ్గర పనిచేశాను. ఆయనకి మగువ, మద్యం, మాంసం అలవాటు ఉంది. గోశాలలో చికెన్ వండిపించుకు తింటాడు, మటన్ ఆయన స్పూన్ వేసుకు తింటాడు. ఆయన అమ్మాయిల కోసం ప్రత్యేకంగా పైన రూమ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈయనతో పాటు ఎవరో ఒక అబ్బాయి, ఆ పేరు నాకు గుర్తులేదని చెప్తున్నాడు అండి ఆయన. కాబట్టి ఇప్పుడు నేను ఒక్కడనే చెప్పడం కాదు. రెండవది మీరు ఇంకోటి, ఓకే మీరు అనేది కరెక్టే. మరి మీరు ఏదైతే డోర్ తీసేటప్పుడు ఇప్పుడు ఫోను మా అంటే డిస్ప్లే క్రాక్ వస్తుంది, కానీ దాంట్లో రష్ అయితే అలాగే ఉంటది కదా? ఉంటుందండి. ఆ రష్ ఎందుకు బయటకు రాలే? ఉందా మీ దగ్గర? పోలీస్ స్టేషన్ లో ఫోన్ ఉందండి, సీజ్ చేసింది. అందుకేనండి బయటకు రావద్దనే వాళ్ళు సీజ్ చేసింది. అంటే మీ ఇంటెన్షన్ ఏంటి? రంగరాజన్ గారి వెనుక పోలీస్ వ్యవస్థ కూడా సపోర్ట్ చేస్తుందనా? పోలీస్ వ్యవస్థ చేస్తుందని కాదండి. ఎప్పుడైతే ఆయనకు పెద్ద స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ ఉందో ఆ ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించుకుంటారండి, సహజంగా వాడుకుంటారు. ఆయన శిష్యులు కూడా చాలా మందికి ఆయన ఫోన్లు చేసి ఆ వీడియోలు బయటకు రాకుండా చూడండి, అవి వస్తే అసహ్యం అయిపోతాను, నేను తలెత్తుకోలేను, అవి రాకుండా చూడండి అని మమ్మల్ని ప్రాధేయపడ్డారు రంగరాజన్ గారు అని వారి శిష్యులే వీడియోలు పెట్టారండి. మీకు ఆ వీడియో ఒకసారి చూపి, మీకు అది పూర్తి వీడియో కూడా పంపిస్తాను. నేను జస్ట్ మేము కట్ చేసి పంపించాము. ఏం చేయమంటారని చెప్పి ప్రాధేయపడ్డాను. అప్పుడు గురువు గారు చెప్పిన మాట ఇదే, అయ్యా వీడియోలు బయటకు రాకుండా చూసుకోండి, ఆ వీడియోలు వస్తే చాలా దరిద్రంగా ఉంటుంది. నాకు వాళ్ళు చేసుకున్నప్పుడు ఎంత బాధ కలిగిందో, వాళ్ళు వీడియోలు తీస్తున్నప్పుడు అంతకి 10 రెట్లు నేను లోపల కుమిలిపోయానయ్యా.
ఆ వీడియోలు ఎక్కడ బయట పెడతారో అని భయం వేస్తుంది. వాళ్ళు బ్లాక్ మెయిలింగ్ కూడా మొదలు పెట్టారు. ఈ సమయంలో మీలాంటి వాళ్ళే మీరే ముందు నడిపించాలి. నేను బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా లేదు. అంటే నేను అప్పుడు వినయంగా చెప్పాను, అయ్యా దీని మీద స్పందించమంటారా, దీని మీద ఇంకేమైనా ఒక వీడియో చేయమంటారా అని అంటే, వద్దు నాయన, చట్టం తన పని తను చూసుకుంటుంది, మీరు చెయ్యొద్దు, మీరు చేస్తే మళ్ళీ ఆ సంఘటన ఎక్కువ మందికి తెలుస్తుంది, ఆ వీడియోలు బయటికి రావడం నాకు ఇష్టం లేదు. చూడండి, ఆ వీడియోలు బయటికి రావడం ఇష్టం ఆయన లేదు. ప్రాధాయపడ్డారు. అయితే ఇంకోటి, ఇప్పుడు ఈ మాట్లాడిన వ్యక్తి ఆయన శిష్యుడే అని ప్రూఫ్ ఏంటి? ఆయనే చెప్పాడు అండి. ఎవరు చెప్పారు? మీకు ఆ పూర్తి వీడియో పంపిస్తాను. మీరే చేయించారని ఎందుకు అనుకోకూడదు? మీరు ఆయన అడగండి, నేనే చెప్పిస్తే అని చెప్పంటే ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ విధంగా పోర్ట్రేషన్ చేద్దాం, మన మీద కేసు అయింది, రంగరాజు గారిని బ్లేమ్ చేద్దామన్న ఇంటెన్షన్ తో మీరే చేయించారని ఎందుకు అనుకోకూడదు? ఆ వీడియోలో మొత్తంలో 20 నిమిషాల వీడియో ఉంటే వీర్రాఘవరెడ్డిని నేను వెనకుండి నడిపిస్తున్నానని నా మీద బురద చల్లుతున్నారు. వీర్రాఘవరెడ్డిని ఎప్పుడో దూరం పెట్టేసాను నేను. నా దగ్గర పని చేస్తున్న వేల మంది కార్యకర్తల్లో, పనిచేసి మానేసిన కార్యకర్తల్లో వీర్రాఘవరెడ్డి ఒకడు. ఇలాంటి పదాలన్నీ ప్రయోగించేయండి ఆయన. పిలిచి అడగండి, పోనీ వీర్రాఘవరెడ్డి చెప్పించడేమో కనుక్కోండి, చెప్తే తప్ప. మీరు ఇప్పుడు ఫోన్ లో ఉన్నాయి కదా, ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడే వీరరాఘవరెడ్డి గారు ఆ ఫోన్ లో విన్న వీడియో ఏదైతే ఉందో పోలీసులని రిక్వెస్ట్ చేసి ఆ వీడియో ఫస్ట్ చూడండి, చూసిన తర్వాత తప్పెవరిదో తెలుసుకొని అప్పుడు శిక్షలు ఏందో వేయండి అని ఎందుకు అనలేదు? మరి పోలీసులకి మీకంటే నాకంటే బాగా తెలిసింది అక్కడ ఏం జరుగుతుందో. పోలీసులకి మీకంటే నాకంటే బాగా తెలిసింది అక్కడ జరిగే విషయాలు ఏమిటో. పోలీసులు రావటం మా ఫోన్లు మా దగ్గర ఉండొద్దని పోలీసులు ఫోన్లు సీజ్ చేయటం లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండోది, మీకు తెలుసో తెలియదో పైనుంచి ఏం డైరెక్షన్ వస్తుందో ఆ డైరెక్షన్ ఫాలో అవుతారు తప్ప మీ మాట నా మాట వినరండి. ఒక పక్క నుంచి డీసీపీ గారు ప్రతి 2 నిమిషాలకి ఫోన్ చేస్తూ ఉన్నారు, ఫోన్లు ఎన్ని రికవర్ అయినాయా. నన్ను కస్టడీకి తీసుకున్న సమయంలో కూడా వారి టార్గెట్ అంతా ఫోన్లు. ఇప్పుడు వారి శిష్యులకి ఎలాగైతే ఇప్పుడు చెప్పారో వీళ్ళు చెప్పారో పోలీసులు కూడా అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉండొచ్చు బహుశా. నాకు ఆ వీడియోలు బయటికి రావద్దు అని చెప్పి ఉండొచ్చు బహుశా. అంటే రంగరాజన్ గారి మాట అంత వింటారు అనుకోవచ్చా పోలీసు వాళ్ళు? మరి సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా డీజీపీ గారికి ఆదేశాలు ఇచ్చేసాను, నేను స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోమని చెప్పేసాను నేను అని చెప్పేసి ఆయన అన్న తర్వాత, ఒక సీఎంఏ రంగరాజన్ గారికి అనుకూలంగా మాట్లాడిన తర్వాత ఆ పోలీసులు ఇంకో రకంగా పనిచేస్తారని ఎలా అనుకుంటాం? నా రిమాండ్ రిపోర్ట్ మీరు చూడండి, 2 కొట్టేసిన కేసులను కూడా నా మీద ఉన్నాయి, నా అబద్ధం రాశారు. ఇప్పుడు మే 1వ తేదీ మొన్ననే మా మీద దాడి జరిగిందండి, పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టి వస్తుంటే పెద్ద దాడి జరిగిందండి. ఇదేంటి, మా మీద దాడి చేసిన వారికేమో మరుసటి రోజు అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్ ఇస్తారా? పబ్లిక్ గా బహిరంగంగా జరిగింది. ఇప్పుడు మేమేమో దాడి చేసేమన్న కారణంతో అది రూమ్ లో ఏం జరిగింది ఎవరికి తెలియదు, కారణంతో మాకేమో రిమైండా? ఇర్రిలవెంట్ సెక్షన్స్ అండి, కంప్లైంట్ కి సంబంధం లేని సెక్షన్స్ పెట్టింది ఎవరు? పోలీసులు కదా. కొట్టేసిన కేసులు కూడా నా మీద ఎవిడెన్స్ ఉన్నాయి కదా. మీరు అక్కడ చైర్ లో కూర్చోవడం కావచ్చు, ఆయన కింద కూర్చోబెట్టే విధానం కావచ్చు, అది కరెక్ట్ కాదు కదా. కింద ఎవరు కూర్చోబెట్టారు? ఆయన కూర్చుని కాళ్ళు పట్టుకున్నాడు అండి. ఆయన కాళ్ళు పట్టుకున్నట్టుగా వీడియో రాలేదే. కాళ్ళు పట్టుకున్నట్టుగా వీడియో తీయాలని మేము అనుకుంటే 2 మహిళలను ఆయన్ని కలిపి అర్ధనగ్నంగా ఉన్న వీడియోలో పూర్తి చేసి బయట పెట్టేటోళ్ళం ఉండి మేము అప్పుడే లైవ్ ఇచ్చేటోళ్ళం ఉండి. అట్లా వారిని రోడ్డుకు లాగాలనే ఉద్దేశం మాకు లేదండి. మా గుడి పరువు తీసుకోవాలని మాకు లేదు స్వామి. నారీమణికి చీరలిచ్చినది విన్నాను రామరాజు అని పేరు పెట్టుకుని ఆ ఆడపిల్లలు బట్టలు లేకుండా ఫోటోలు అవి తీసి మేము బయట షేర్ చేసి అంత ఆ దుస్థితి, దౌర్భాగ్య మనస్థితి మాకు లేదు స్వామి. మరి ఇప్పుడు ఇంత మీరు ఇంటర్వ్యూలలో ఇంత మాట్లాడుతున్నారు కదా, మీకు థ్రెట్ లేదా? ఇట్స్ మై రిజైనరీ. థ్రెట్ ఉందండి, భయంకరంగా థ్రెట్ ఉంది. ఇప్పుడు నేను మాట్లాడిన వీడియోలు మీరు వెయ్యొద్దనే వీరరాఘవరెడ్డి వీడియోలు ఎవరు వేస్తే వారి మీదే క్రిమినల్ సివిల్ డిఫమేషన్ వేస్తానని చెప్పేసి మీకు కూడా వార్నింగ్ ఇచ్చారు. కానీ చాలా మంది పాపం అందరూ ధైర్యంగా ముందుకు వచ్చారు. ఎక్కడో 100లో 4, 5 కొంచెం భయపడి ఆగిపోయి ఉండొచ్చు తప్ప మిగతా వాళ్ళందరూ ఆ మాటలు ఇప్పుడు నా మాటల్ని పబ్లిష్ చేస్తే మీరు ప్రెస్ మీట్ చూడలేదా? రంగరాజు ఆ ప్రెస్ మీట్ లో మీకు మీడియాకు వార్నింగ్ ఇచ్చారు, మీరు వినలేదా? వార్నింగ్ ఏముంది? ఇప్పుడు
వార్నింగ్ ఏముంది దాంట్లో? ఇప్పుడు ఆయన విధానంలో ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. సరే, మీది గొప్ప మనసు అయ్యా. మీడియా గాని వీర్రాఘవరెడ్డి మాటలు వేస్తే ఉమ్, వారి మీద కూడా సివిల్ క్రిమినల్ డిఫేమేషన్ చర్యలు మేము తీసుకుంటాము, ఉమ్, ఇది హెచ్చరిక, ఉమ్, మళ్ళీ నేను చెప్పలేదు అనొద్దు అని ఆయన చివరిలో చెప్పాడండి ఆయన. ఉమ్, ఉమ్, కాబట్టి అది కొంతమంది ఏమో భయపడి 100లో 2 3 ఆగిపోవచ్చు, ఉమ్. మిగతా వాళ్ళందరూ ధైర్యంగా వేస్తున్నారు. మరి దీని ఉద్దేశం ఏమిటండి? నా రిజాయింట్రీ, నా ప్రత్యుత్తరం బయటికి రావద్దనే కదా ఆయన ఉద్దేశం. ఇప్పుడు ప్రెస్ మీట్ లో అది మాట్లాడారు కాబట్టి అదే అనుకోవచ్చు. రెండవది, అయినా కూడా మీడియా వాళ్ళు ధైర్యంగా వేస్తున్నారు, డిఫేమేషన్ వేస్తున్నా కూడా ఎక్కడో 100లో 4 5 భయపడి ఆగిపోవచ్చు, మిగతా వాళ్ళందరూ వేస్తానే ఉన్నారు కంటిన్యూస్గా. ఉమ్, కాబట్టి వీర్రాఘవరెడ్డిని ఎలిమినేట్ చేస్తే, చంపేస్తే ముందు మనకు పెంటుదిలిపోతుంది, ఈ విషయాలు ఎక్కడ బయటికి రావు అన్న ఉద్దేశంతోనే ఆ దాడి చేయించారేమో. మరి ఆయనే చేయించారని నేను కంప్లైంట్లో కూడా ఏం రాసివ్వలేదండి. ఉమ్. గుర్తు తెలియని వ్యక్తిని రకంగా దాడి చేశారని రాసామండి. ఏదైతే ప్రెస్ మీట్ లో రంగరాజన్ గారు మాట్లాడారో ఆ విషయానికి ఇప్పుడు మీరు చెప్పిన విషయానికి సింక్ అవుతుంది. అంటే మీడియా వీరరాఘవరెడ్డి విషయాలు బయట పెట్టొద్దు అనేదాకా వచ్చిందంటే ఎక్కడో కొంత డౌట్ కొడుతుంది. ఇప్పుడు వీరరాఘవరెడ్డి గారిని ఎదుర్కోలేక ఈ మాటలు మాట్లాడుతున్నారు అనుకోవచ్చు, ఇంకో విధంగా కూడా అనుకోవచ్చు. ఇప్పుడు మీరు ఆ ప్రెస్ మీట్ అయిన తర్వాత మీకు ఎలాంటి థ్రెట్ కాల్స్ కావచ్చు, ఏమన్నా వచ్చాయా? థ్రెట్ కాల్స్ కాదండి, ప్రెస్ మీట్ లోనే ఒక ఎదురున్నారు ఆయన పక్కన కూర్చున్నవారు. ఉమ్, వారు ఏం చెప్పారంటే, ఆ, ఈయన భుజం మీద దళితుల్ని భుజం మీద ఎక్కించుకుని గుడికి దగ్గర చేశారు రంగరాజన్ గారు. ఈ దళితుల్ని గుడిలోకి రానిచ్చే ఏకైక ఆలయం మన చిలుకూరు ఆలయం ఒకటే. ఉమ్, అలాంటి ఆలయంలో దళితులు రావటం ఇష్టం లేని వారు ఉమ్, ఈ రంగరాజన్ గారి మీద ఇలాంటి బురద చల్లుతున్నారు, అటాక్ చేస్తున్నారు. కాబట్టి వీరరాఘవరెడ్డి, మేము అనుకుంటే నిన్ను ఇంటి లోపల నుంచి కూడా బయటికి రానివ్వం, ఇట్లాంటి పదాలు ప్రయోగించారండి వారు. సో కాబట్టి నాకు ఇక్కడ అర్థమైంది ఏమిటంటే, ఆయన ఒక దళిత కార్డు ఉపయోగిస్తున్నారు. వీళ్ళకి తెలియని విషయం ఏమిటంటే, అసలు చతుర్వర్ణాల వారు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు కానివ్వండి, ఉమ్, లేకపోతే మనం అనుకునే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలు కానివ్వండి, మన అందరూ బంధువులమే, ఒక తల్లి పిల్లలం, ఉమ్, తండ్రి ఒకటే తండ్రి. ఉమ్, ఇది నేను అంటలే, వాల్మీకి రామాయణంలో జటాయు శ్రీరాముడి సంభాషణ చెప్తుంది. ఉమ్, అందుకు సజీవ సాక్ష్యంగా గోత్రాలు ఉన్నాయి. ఉమ్, కాశ్యప గోత్రములో బ్రాహ్మణులు, కాశ్యప గోత్రములో క్షత్రియులు, కసపు గోత్రములో వైశ్యులు, కాశ్యప గోత్రంలో చతుర్వర్ణాల వాళ్ళు రెడ్డి కమ్మ కాపు మాల మాదిగా కమరి కుమరి ఉన్నారు, మన అందరూ బంధువులమే. ఉమ్. ఇందుకు సాక్ష్యంగా మృగమదలామ శుభనిటిల వర జటాయు, వాల్మీకి రామాయణంలో జటాయు శ్రీరాముడి సంభాషణ సాక్ష్యంగా ఉంది అని నేను ఎప్పటి నుంచో చెప్తున్నానండి. ఉమ్, అదే ఉద్దేశం మాకుంటే, లేదు వారు వేరే మేము వేరే అనేటోళ్ళం కదండి. అక్క ఈస్ట్ గోదావరిలో మంగళాబాయి మీద దాడి జరిగితే మన బంధువులు వాళ్ళు మనం గోత్రం ప్రకారంగా పెట్టిన వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, 2020లో ఉంటుందండి. ఓకే. మీరు ఇలా చేశారు, మీ వైసీపీ వాళ్ళు ఇలా చేశారు, టీడీపీకి పట్టిన గతే మీకు కూడా పడుతుందని వీడియో పెట్టున్నానండి నేను దాంట్లోను. ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఇప్పుడు మొన్న మీ మీద దాడి జరగడం కావచ్చు. దాడి అయితే మాత్రం అది దాడి రంగరాజన్ గారు తప్పు, కానీ దాడి చేసిన మనుషులను కానీ తప్పు పట్టినాను నేను. ఉమ్, వారిని నెక్స్ట్ డేనే స్టేషన్ బెయిల్ ఇచ్చి విడిచిపెట్టారు, చూసారా? ఇటు వారికో న్యాయం మాకో న్యాయం ఏమిటి? ఓహో, డబ్బు పలుకుబడి ఉన్నవారికి ఒక చట్టమును, డబ్బు పలుకుబడి లేని వారికి ఇంకొక చట్టమునా? ఈ విధంగా కూడా అనుకోవచ్చు కదా. అట్లెందుకు అనుకోవాలి? ఎలా అంటే మీరు రంగరాజన్ గారి మీద దాడి చేశారు కాబట్టి మీ మీద దాడి చేయడంలో తప్పేముంది? ఈ విధంగా కూడా థింక్ చేయొచ్చు కదా. మరి అలాంటప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేయడం ఎందుకు, రిమాండ్ చేయడం ఎందుకంటే, దాడి చేస్తే అయిపోతుంది కదా. ఇంకప్పుడు ఇంక చట్టం ఎందుకంటే అలాంటప్పుడు ఉమ్. అయ్యా పోలీసులు చెప్పలేదు కదా, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చేసి. నేను చెప్పేది అదే చెప్తున్నానండి. అంటే మీకు నేరం చేసిన వాడు పోలీసులు వీడియోలు ఉన్నాయా మీ పైన దాడి చేసిన? మా మీద దాడి చేసిన వీడియోలు కదండి, ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇచ్చున్నాము. ఈ యూట్యూబ్ లో వీటిలో పెట్టారు, హైందవ సంఘాలన్నీ కలిపి వీరరాఘవరెడ్డికి దేహశుద్ధి చేసినాయి అని వీడియో పెట్టారండి వాళ్ళు. ఓకే. అంటే మీ వాళ్ళే అనుకోవచ్చుగా ఏమండి? హైందవ సంఘాలు ఎవరు మరి ఇప్పుడు దాకా ముందుకు వచ్చి మేము అవును కాదని ఎవరో చెప్పలేదు అనుకోండి. వాళ్ళందరూ చిలుకూరు వాళ్ళే, చిలుకూరు నుంచే వచ్చారు, 10 మందిని అరెస్ట్ చేశాం, స్టేషన్కి పిలిచి పంపించామని చెప్తున్నారండి పోలీసులు అయితే. ఓకే. నేను ఒక దాంట్లో ఒక షార్ట్ వీడియో చూసిన, ఏదో ఒక ఆడియో వినిపిస్తున్నారు. దేనికి సంబంధించిన ఆడియో అది?
ఆడియో రంగరాజన్ గారు వారి తండ్రి దగ్గర సౌందరరాజన్ గారి దగ్గర పనిచేసి మానేసిన ఆయన సంభాషణ అండి అది. ఓకే. వైజాగ్లో ఉంటారు వైవి చౌదరి గారు. ఆ చౌదరి గారు ఈయనకి ఫోన్ చేశారటండి. ఈయనకి ఏమిటి ఇలాంటి రూమర్స్ వచ్చినాయి మీ గురువు గారి మీద, నిజమా అవునా కాదా అని చెప్పేసి ఆయన అడిగితే, అవును గురువు గారు, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, నన్ను ఎవరైతే పనిలో పెట్టారో శ్రీదేవి అక్క, ఆ శ్రీదేవి అక్క కూడా చెప్పిన అక్క ఇట్లా జరుగుతుంది, వీళ్ళు గోశాల్లో చికెన్ మటన్ వండుకో తింటున్నారు, ఈ అమ్మాయిల అలవాటు కూడా ఇట్లా ఉంది అని చెప్పి, రే పెద్దవాళ్ళ వ్యవహారాలు మాకెందుకురా బాబు అన్ని మాట్లాడుతురా బాబు అని చెప్పి శ్రీదేవి అక్క నా నోరు నొక్కేసింది. నేను చాలా మందికి చెప్పాను, నేను ఇంకా చాలా బయటకు వస్తాయి అలాంటివి అని చెప్పేసి ఆ అబ్బాయి మాట్లాడిన మాటలు తమరు కూడా పంపిస్తానండి నేను. అది ఒకసారి నాకు పంపించండి అది. అలాగే ఇంకోటి, మీది ఒక ఆడియో లీక్ అయింది, మీరు పోలీస్ వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పింది, ఎందుకు అంత పర్సనల్ గా ఇన్వాల్వ్ అయిపోయి? చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. మొన్న కూడా ఒక ఆయన మాట్లాడుతుంటే విన్నాను నేను, ఇతను కలెక్టర్ని అరెస్ట్ చేస్తానని అన్నాడండి. అది ఎంత పిచ్చి పని కలెక్టర్ని అరెస్ట్ చేయటం, అసలు మామూలు వ్యక్తి కలెక్టర్ని అరెస్ట్ చేయొచ్చా? సహజంగా ఒక కామన్ మ్యాన్ అడిగిన ప్రశ్న అండి. నిజమే, ఇదేంటి కలెక్టర్ని అరెస్ట్ చేయటం ఏంటి, ఈ విషయంలో పోలీసులకు క్లాస్ పీకటం ఏమిటి, పోలీసులకి మనం చట్టాలు నేర్పించాలా అనే ప్రశ్న వస్తుంది. సహజంగా పిచ్చివాడు అని అనుకుంటారండి, ఎవరు విన్నా పిచ్చివాడు అనుకుంటారండి. అక్కడ జరిగింది ఏమిటంటే అండి, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గర తేతలి అనే విలేజ్ ఉందండి. ఆ తేతలి విలేజ్ లో అక్రమ కబేల గో వధశాల ఒకటి రన్ అవుతుందండి. అది మొన్న ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు మొదలు పెట్టి, అప్పుడు దాకా మూసి ఉన్నట్టండి అది. ఆ తర్వాత మన కూటమి ప్రభుత్వం రాగానే మొదలు పెట్టారటండి. అక్కడ స్థానికులందరూ కూడా అందరినీ కలిసి ఎమ్మెల్యేలని, ఎంపీలని, కలెక్టర్లని, మినిస్టర్లని, అపోజిషన్ లీడర్లని, అధికార పక్షం వాళ్ళు అందరినీ కలిసి, బాబు ఈ కంపు భరించలేకపోతున్నాం మేము, సుమారు 400-500 ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ, మేము భరించలేకపోతున్నాము అని వారు వేదనండి. అనుకోకుండా అది మా దాకా వచ్చినప్పుడు మనం అడిగింది ఏమిటంటే, మీరు కలెక్టర్ గారికి ఇచ్చారా, వారికి అనుమతులు ఉన్నాయంటే వాళ్ళు పేపర్లన్నీ చూపించారండి. ఈ పంచాయతీ అనుమతి లేదు, పంచాయతీ శాఖ అనుమతి లేదు, మిగతా కొన్ని అనుమతులు వారు తెచ్చుకున్నారేమో. ఆ పంచాయతీ వారు అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఇక్కడ మా దగ్గర ఉండకూడదని వారు ప్రత్యేకంగా తీర్మానం చేశారండి. సో రెండోది, వారు అనుమతులు తెచ్చుకున్న వాటిల్లో కూడా అబద్ధాలు చెప్పి అనుమతులు కొన్ని తెచ్చుకున్నారండి, కొన్ని డిపార్ట్మెంట్స్ నుంచి. ఉన్న స్థలం కొంత, లేని స్థలాన్ని ఉన్నట్టుగా చూపించేశారు డాక్యుమెంట్స్ లో. డబ్బు ఇస్తే ఏ పని అన్నా జరుగుతుంది కదండి. ఇట్లాంటివన్నీ కూడా మరి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఆవిడ చర్య తీసుకోలేదటండి. అప్పుడు జిల్లా కలెక్టర్ గారే హెడ్ కదా. ఇప్పుడు ఈ అక్రమ కబేళ ఎవరైతే రన్ చేస్తున్నారో, అక్రమ కబేళ అక్రమంగా రన్ చేయటం ఎంత నేరమో, దీన్ని ప్రోత్సహించడం ఆ కలెక్టర్ గారు కూడా అంతే నేరం అండి. సో ఇద్దరు నేరస్తులుగా ఉంటారు అప్పుడు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారి దగ్గర మేమే ఒక నోటీస్ ఇష్యూ చేసి, అరెస్ట్ వారెంట్ అండర్ సెక్షన్ 40 BNSS బ్రాకెట్లో 43 CRPC పాత చట్టం హెడ్డింగ్ మరీ పెట్టి, ఈ నేరాలు చేసినందుకు కానీ మిమ్మల్ని అదుపులో తీసుకుంటున్నాము అని ఒక నోటీస్ ప్రిపేర్ చేసి కింద నేనే సంతకం పెట్టి ఆ కలెక్టర్ గారికి ఇచ్చామండి. ఆవిడ అదుపులో తీసుకుని కలెక్టర్ గారికి ఇచ్చామండి, నోటీస్ ఇచ్చాం. నోటీస్ ఇచ్చి 40 BNSS ఏం చెప్పుద్దంటే, అఫెన్స్ కాగ్నైజబుల్ ఆర్ నాన్ కాగ్నైజబుల్, ఆ లోకల్ పోలీస్కి అప్పచెప్పమని చెప్తుంది. ఆ ప్రొసీజర్ అండి అది. సెక్షన్ 40. నేను ఒక మాట అంట, మీరు అనేది ఒకే వాస్తవం కావచ్చు, కానీ ఆల్రెడీ రూల్స్ ఉన్నాయి కొన్ని. కానీ ఒక కామన్, ఇప్పుడు ఏ రూల్స్ ఉన్నాయి, ఏదైనా టేకప్ చేయాలన్నా, ఎవరైనా అరెస్ట్ చేయాలన్నా, ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ గా మనం చేయాల్సింది ఏంది, ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే కంప్లైంట్ ఇవ్వాలి, అది పోలీసులు చేసే జాబ్. ఆ జాబ్ కూడా నేనే చేస్తా, ఇక్కడ గుడిల మీద కూడా నేనే చేస్తా అంటే కరెక్ట్ కాదు కదా. 40 BNSS ఏం చెప్తుందండి? 100 చెప్తాయి. నేను ఏమంటున్నా అంటే చెప్తున్నాయి కదా, మరి ఎందుకు ఆ రూల్స్ పాటించట్లేదు అందరూ? మీకు తెలుసా తెలీదా? ఏది 40 BNSS? ఆల్రెడీ నేను విన్నాను మీ దాంట్లో. ప్రైవేట్ అరెస్ట్ అండి. ప్రైవేట్ పర్సన్ కూడా నేరం అక్కడ జరిగింది అని నిర్ధారించుకున్నప్పుడు, అనుమానం వచ్చినప్పుడు, కల్లారా చూసినప్పుడు కలెక్టర్కి ఎగ్జామ్షన్ లేదండి. అక్కడ కలెక్టర్ని అయితే అరెస్ట్ చేయొద్దని చెప్పట్లేదు. ఒకవేళ నేను ఇచ్చిన కంప్లైంట్ లో గానీ తప్పు ఉన్నా, కంప్లైంట్ నేను నిరూపించుకోలేకపోయినా 340 CRPC రీడ్ విత్ 195 1B మ్యాజిస్ట్రేట్ నా మీద ప్రయోగించవచ్చు. ఈ రూల్స్, ఇదే రూల్స్ అండి. మీరు చెప్పే రూల్ ఎక్కడుందని అడుగుతున్నాను. సెక్షన్ చెప్తుంటే ఎక్కడుందంటారు ఏమిటి? అసలు ఆ సెక్షన్ ఎందుకు పాటించట్లేదు? మరి మిమ్మల్ని పోలీస్ వారే క్వశ్చన్ చేయడం జరిగింది కదా. అవునండి, పాపం ఆయనకు తెలియదు అనుకుంటున్నారా? ఆయనకు అవగాహన లేదు, పాపం ఆయనకు అంత అవగాహన లేదు దాంట్లో. మీరు ఇక్కడ దాకా ఎందుకు చెప్తారు? 154 CRPC మీద లలిత్ కుమారి వర్సెస్ యూపీ గవర్నమెంట్ అని ఒక కేసు ఉందండి. సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ తీర్పు ఇచ్చిందండి.
కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏర్పాటు చేయాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది 154 సిఆర్పిసి? ఏం పోలీసులకు తెలియదా? 154 155 సిఆర్పిసిలు చదవమంటే ఇప్పుడే చదువుతారు మీరు. మరి దానికోసం కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఎందుకు ఏర్పడాల్సి వచ్చింది? అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఎందుకు వచ్చింది చెప్తా వినండి. 20 హైకోర్టులు 20 తీర్పులు ఇచ్చినాయి 154 సిఆర్పిసి మీద. సుప్రీంకోర్టులో 10 బెంచ్లు 10 రకాల తీర్పులు ఇచ్చినాయి. దీంట్లో 154 సిఆర్పిసి మీకు అనుకూలంగా వాడుకోవడం కోసం మీరు ఒక తీర్పుని కోట్ చేస్తున్నారు, నేను ఒక తీర్పుని కోట్ చేస్తున్నాను, ఇంకొకళ్ళు ఇంకో తీర్పుని కోట్ చేస్తున్నారు. ఈ గలాట అంతా, ఇది చిరాకు అంతా వద్దు అని చెప్పేసి కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏర్పాటు చేసి 2012లో 154 155 సిఆర్పిసిల మీద ఒక తీర్పు వచ్చిందండి. కాగ్నైజబుల్ అఫెన్స్ లో ఎలా వ్యవహరించాలి, నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ లో ఎలా వ్యవహరించాలని. అదేంటి మరి 2012 దాకా ఈ పోలీసులకు 154 సిఆర్పిసి గురించి తెలియదా? మరి అప్పుడు కారణం ఏమిటంటే స్వామి, దైవీ హేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. నేను ఒక సబ్ ఇన్స్పెక్టరో, ఒక ఇన్స్పెక్టరో, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఏదన్నా జాబ్ నేను చెయ్యాలి అంటే నా శరీర సుఖాలు, నా కుటుంబ పోషణ కింద మాత్రమే నేను ఎంచుకుని పని చేస్తున్నప్పుడు నేను రాజకీయ నాయకుల ఒత్తిళ్ళకు కూడా లోబడాల్సి వస్తుంది. వారికి ఎవరు అనుకూలంగా ఉంటే వారిని పెట్టుకున్నప్పుడు ఈ చట్టాలు, ఈ సెక్షన్స్ చాలా మంది ఫాలో అవ్వట్లేదండి. అసలు లేవు అవి. మీరు బయటికి తెచ్చినాకే తెలిసింది చాలా మందికి ఇట్లా కూడా ఉంటది అన్న విషయాలు తెలియదు. ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి సెక్షన్ 74 రీడ్ విత్ 76 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారంగా విచ్ హాస్ బీన్ ఎనాక్టెడ్ యాజ్ బిఎస్ఏ భారతీయ సాక్ష్య అధినియంగా మారింది. అదే చట్టం. మీరు ఇన్స్పెక్షన్కి వెళ్ళొచ్చండి కలెక్టర్ ఆఫీస్కి. ఏమిటండి, రికార్డ్స్ని తనిఖీ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన రికార్డులను సర్టిఫికేట్ కాపీస్ తీసుకుని తెచ్చుకోవచ్చు. కలెక్టర్ ఆఫీస్కి ఇన్స్పెక్షన్కి వెళ్ళొచ్చు అన్నాను అనుకోండి, నేను వీడి పిచ్చోడు అంటారు. అండర్ సెక్షన్ 74 రీడ్ విత్ 76 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ విచ్ హాస్ బీన్ ఎనాక్టెడ్ యాజ్ బిఎస్ఏ అన్నాను అనుకోండి, ఆ చట్టం చదివి ఉండకపోవచ్చు. ఇది చదవటం తెలుసుకోవడం కష్టం కాబట్టి నేను పిచ్చోండి అది ఇక్కడ. అలాగే ఆ రోజు కలెక్టర్ గారిని అదుపులో తీసుకున్నప్పుడు కూడా పోలీసు వారికి నేను ఫోన్ చేసి, అయ్యా 43 సిఆర్పిసి పాత చట్టం, కొత్త చట్టం సెక్షన్ బిఎన్ఎస్ఎస్ ప్రకారంగా అదుపులో తీసుకున్నాం, మీరు వస్తే ఈ కంప్లైంట్ ప్లస్ కలెక్టర్ గారిని మీకు అప్పచెప్పేసి మేము వెళ్ళిపోతాం అని ఫోన్ చేస్తే ఆయన ఏదో షాక్లో ఉండి, ఇదేంటి కలెక్టర్ని అరెస్ట్ చేయటం ఏంటి, 40 బిఎన్ఎస్ఎస్ ఏంటి, అది కాగ్నైజబుల్ అఫెన్స్కి మర్డరో మానభంగం జరిగితే అని అంటున్నాడండి ఆయన. కాగ్నైజబుల్ అఫెన్స్ నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ మాకెందుకు, మేము కంప్లైంట్ ఇచ్చాం, అదుపులో తీసుకున్నాం, మీరు చర్య తీసుకోండి. ఒకవేళ నేను ఇచ్చిన కంప్లైంట్ తప్పుడు కంప్లైంట్ అయితే, నువ్వు తప్పుడు కంప్లైంట్ ఇచ్చావు, కలెక్టర్ని డిటైన్ చేసావు, నీ మీద కూడా ఈ కేసు ఉంది అని చెప్పేసి మ్యాజిస్ట్రేటే 340 సిఆర్పిసి రీడ్ విత్ 195 1B కానీ కొత్త చట్టం 379 బిఎన్ఎస్ఎస్ కానీ నా మీద ప్రయోగించవచ్చు. ఓకే, అంటే మీరు ఇప్పుడు ఏదో అంటే పాత చట్టము కొత్త చట్టం పక్కన పెడితే ఒక కొత్త వర్డ్ అనేది అయితే బయటికి తెచ్చారు. అయ్యా, అంటే కలెక్టర్ ని అరెస్ట్ చేయొచ్చు, మేము అదుపులోకి తీసుకున్నాము అని పోలీస్ వాళ్ళకి కాల్ చేసి చెప్పేది ఫస్ట్ టైం. ఇది ఆ రికార్డింగ్ వింటుంటే కూడా మీరు అన్నట్టుగానే అరే మన పిచ్చా ఏంటిది అనే విధంగానే ఉంది. అది ఆ సిఐ గారు ఫోన్ చేసి నువ్వు అక్కడ ఉండే వస్తున్నా అన్నాడండి. కలెక్టర్ ని అదుపులో తీసుకున్న వాళ్ళం సిఐకి భయపడతామండి. అదే కదా విచిత్రం. అదే మేము కలెక్టర్ని అదుపులో తీసుకున్నప్పుడు జిల్లా ఎస్పీ కూడా పక్కనే ఉన్నాడండి. ఏమండి, ఆ జిల్లా ఎస్పీకి కలెక్టర్ కి భయపడి మీ మీద మా మీద కేసు ఎందుకు అవుతుందండి? మా మీద కేసు అయితే మళ్ళీ కలెక్టర్ డిఫాక్టో కంప్లైంట్ అవ్వాలండి ఆవిడ. మా మీద కేసు అవ్వాల్సి వస్తే ముందు అదుపులోకి మేము ఎందుకు తీసుకున్నామో ఆవిడకి ఇచ్చిన నోటీసు, మేము ఇచ్చిన కంప్లైంట్ కి సమాధానం చెప్పాక కేసు చేయాలండి వర్మ. ఓకే, అంటే మీరు ఒక మాట ఏంటంటే, మీరు సమాజం కోసం కొట్లాడుతున్నారా లేదంటే సనాతన ధర్మం కోసం కొట్లాడుతున్నారా? ధర్మం కోసం అండి. సనాతన ధర్మం రెండూ లేవండి. ధర్మం ఒకటే. రామో విగ్రహవాన్ ధర్మ, రామాయని బ్రహ్మమునకు పేరు. రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు తప్ప రామో విగ్రహవాన్ హిందూ ధర్మ, రామో విగ్రహవాన్ సనాతన ధర్మ అనలేదండి. ధర్మం ఒకటే కదా. మరి కొంతమంది సనాతన ధర్మం కోసం, నేను లోక కళ్యాణం కోసం వచ్చి చాలా అలచలు చేస్తున్నారు. మరి ఆ విషయం మీద వీరరాఘవరెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు? ఇంత లోక జ్ఞానం ఉన్న వ్యక్తి. నేను లోక జ్ఞానం అంత ఉన్నవాడిని నేను అనుకోలేదండి. ఎవరు ఏం మాట్లాడినప్పటికీ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాలి. ఈ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ న్యాయస్థానాలు న్యాయమూర్తులే చెయ్యాలి. ఎక్కడైతే న్యాయమూర్తులు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మానేసి
దుష్ట రక్షణ శిష్ట శిక్షణ చేస్తున్నారో అటువంటి న్యాయమూర్తుల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త చట్టం 218 BNSS కానీ అంతకు ముందు అయితే పాత చట్టం 197 CRPCని ప్రయోగించి హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అయితే ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 అదనంగా ప్రయోగించి వారిని తొలగించి జైలుకి పంపించే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. దురదృష్టం వీరి పని వీరు చేయట్లేదు, వారి పని వారు చేయట్లేదు. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఇటు న్యాయమూర్తులకి వీఆర్ ద మాస్టర్స్, మనమే యజమానులం. అదే నేను అంటున్నా. అంటే ఒక అఘోరి, ఈ టాపిక్ మీకు అర్థమైందో కాలేదో, ఒక అఘోరి వచ్చి నేను ఒక సనాతన ధర్మం కళ్యాణం కోసం వచ్చిన అన్నప్పుడు ఇదే వీరరాఘవరెడ్డి ఒక వీడియో పెట్టలేదు, మరి కొట్లాడలేదు కదా, ఎట్లా నమ్మొచ్చు మీరు కొట్లాడేది కరెక్ట్ జెన్యూన్ అని? మేము ఆ టైప్ కాదండి, ప్రతిసారి వీడియోలు తీసి పెట్టి ఆ టైప్ కాదండి. అంత ఎక్కువ సోషల్ మీడియా కూడా ఫాలో అయిపోయి ప్రతివి చూసి అంత అంటే మీకు లేడీ అఘోరి వచ్చింది హైదరాబాద్ కన్నా విషయం లేదా తెలుసా? అవన్నీ తెలుసు, కొన్ని వీడియోలు చూసామండి. ఏమనిపించింది మీకు? మరి స్టార్టింగ్ ఆవిడ మాట్లాడే తీరు అవి బాగానే అనిపించిందండి. స్టార్టింగ్ మాట్లాడినప్పుడు కొంచెం పరిణితితో మాట్లాడినట్టు అనిపించిందండి. ఆ తర్వాత మళ్ళీ ఈ మధ్య ఏదో కొంచెం వేరే రకాలుగా విన్నాం మళ్ళీ. సో రెండింటి మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అంత తీరిక లేదండి. ముందు పరిస్థితి ఏంటి, ముందు మూలం తెలియలేదు. మూలం ఏమిటి, లోక కళ్యాణం జరగాలన్నా, ధర్మాన్ని కాపాడాలన్నా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాలి. అది చెయ్యాల్సింది న్యాయస్థానాలే. న్యాయస్థానాల్లో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరుగుతుందా? అసలు న్యాయమూర్తులకు ఉండే రక్షణ కవచాలు ఏమిటి? ఈ 197 CRPC, 77 IPC, ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేటువంటి రక్షణ కవచాలను తీయటం ఎట్లా, దానికోసం చట్టంలో ఉన్న ప్రొవిజన్ ఏమిటి అనేటి దాని మీదే అలాంటి అఘోరీలు కూడా దృష్టి పెట్టాలని కోరుకుంటున్నానండి. అంతే, నేను నిజంగా లోక కళ్యాణం జరగాలని ఆ అఘోరీ మాత కోరుకున్నా, మీరు నమ్ముతున్నారా మీరు అఘోరీ మాత? ఎవరైతే వారు, మీరు కోరుకున్నా, ఎవరు కోరుకున్నా లోక కళ్యాణం మీరు కోరుకుంటే ముందు ఈ మూలాల మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. అంటే నేను అదే అంటున్నా, అంటే మీకు ఇంత ధర్మం కోసం కొట్లాడేవారు గుడుల మీదకి వెళ్ళి గొడవలు చేయొచ్చు, లేదంటే ఇంకో విధంగా చేయొచ్చు. మరి ఇంత అల్చల్ చేస్తుంటే దీని గురించి వీరరాఘవరెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదనేది నా క్వశ్చన్. అంటే ఒకటి మీకు చెప్పేది ఏమిటండి, ఎవరు హల్చల్ చేసినా, ఎవరు ధర్మం తప్పినా, ఎవరు గాడి తప్పినా మనకు ఉన్నారు కదా సేవకులు, పబ్లిక్ సర్వెంట్స్ ఉన్నారు కదా మనకి. ఏం కోర్టు పోలీస్ స్టేషన్లు ఏం చేస్తున్నాయి? మరి ఇది కూడా వాళ్ళే చూసుకునే వాళ్ళు కదా, మీరెందుకు వచ్చారు? ఏదండి ఏది? ఈ ఏదైతే చిలుకూరు బాలాజీ టెంపుల్. చిలుకూరు బాలాజీ టెంపుల్ కాదండి, మిగతా అన్ని ఆలయాల్లో ఉండి అర్చక పురోహితుల్ని భగవద్గీత 18వ అధ్యాయం 17వ శ్లోకం ప్రకారంగా యశ్నాహంకృతో భావో బుద్ధిరేసి నలిప్యతే హత్వాపి సహిమాన్ లోకాన్నహంతి ననిబధ్యతే అనేటువంటి దాన్ని కూడా వారికి మేము బోధించాల్సిన బాధ్యతను మేము కలిగి ఉన్నామండి. మరి వీళ్ళకి కూడా బోధించాలి కదా అని. ఎవరికి? అఘోరీక చెడుదారిలో వెళ్తున్నారు, తిరుగుతున్నారు. అఘోరీ లాంటి వ్యక్తులను కూడా ఆలయాలకు వచ్చినప్పుడు సన్మార్గంలో పెట్టే బాధ్యత అర్చక పురోహితులదే. మరి మీరేం చేస్తారు? ఎప్పుడు ఏమండి మీరు? మరి నేను చేయాల్సిన పనే కదా మొదలు పెట్టింది. ఎప్పుడైతే అంటే మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది, మళ్ళీ చెప్తే వినండి, ఓపిక వినండి. నాకు అర్థమైంది. దానికి కూడా క్వశ్చన్ ఇస్తాను. న్యాయస్థానాలు న్యాయమూర్తులు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయనప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ 218 BNSS కానీ, పాత చట్టం 197 CRPC కానీ, ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 కానీ ప్రయోగించి ఈ న్యాయమూర్తులను తొలగించాలంటున్నాం. వీరు కూడా తొలగించినప్పుడు అర్చక పురోహితులే భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకంలో పేర్కొనబడిన జ్ఞానం విజ్ఞానం కలిగిన వారైతే, అయ్యా సొసైటీకి ఇట్లాంటి పరిస్థితుల్లో ధర్మస్థాపన జరగాలి అంటే మనమే ప్రత్యేక వ్యవస్థ కింద ఏర్పడి ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చెయ్యని న్యాయమూర్తుల మీద ఈ చట్టాలు ప్రయోగించట్లేదు, వారి మీద మనం ఒత్తిడి తీసుకుని మిమ్మల్ని మేము ఎందుకు ఎన్నుకోవాలి? నేను అన్నది కూడా అదే. మీరు నాకు అర్థం కాలేదన్నారు. నేను అన్నది కూడా ఏంటంటే, మీరు ఇక్కడ దీనికోసం వచ్చారు అంటే, మీరు ఏదైతే మాట్లాడాలనుకున్నారో, ఏదైతే గుళ్ళకు రానియట్లేదని మాట్లాడాలనుకున్నారో ఆ సబ్జెక్ట్ లో వచ్చినప్పుడు ఇది కూడా వ్యవస్థకు అనేది కొంచెం, ఎందుకంటే జనాలకు ఒక బ్యాడ్ పోర్ట్రేషనే కదా హిందూ ధర్మం గురించి. మరి ఇది ఎందుకు మాట్లాడలేదు? మేజర్ గా నేను వేసే క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ శిక్షణల కోసం అందరున్నారు, లేదంటే వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి నేను వచ్చానని మీరు ఏదైతే అంటున్నారో, మరి దీని గురించి కూడా మీరు కొట్లాడాల్సిన బాధ్యత ఉంది కదా అనేది నా ఇంటెన్షన్. ఈ పని చేస్తే అన్నిటికీ మార్గం వచ్చేస్తుందండి. ఏమిటండి, ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో అర్చక పురోహితులు కానీ బాధ్యత తీసుకోవడం జరిగితే
మీరు చెప్పేటువంటి ఒకటి కాదు 100 సమస్యలకు పరిష్కారం అయిపోతుందండి. ఓన్లీ బాలాజీ, చిలుకూరు బాలాజీ టెంపుల్ ఒక్కటి సెట్ అయితే మొత్తం ప్రపంచం అంతా సెట్ అవుతుంది. చిలుకూరు బాలాజీ ప్రతి ఊర్లో ఉండి అర్చక పురోహితులు 27,800 గ్రామాలు మన 2 రాష్ట్రాల్లో ఉన్నాయి. 2 రాష్ట్రాల వరకు మాట్లాడుకుందాం. దేశం అంతా 6 లక్షల గ్రామాలు ఇప్పుడు అక్కర్లేదు. ఈ 27,800 గ్రామాల్లోనూ ఆలయాలు ఉన్నాయి. శివాలయము, రామాలయము, శక్తాలయము, గణపతాలయము. ఆలయం లేని ఊరు లేదండి. అర్చక పురోహితులు లేని ఊరు లేదు. ముందు వీరి పని వీరు మొదలు పెడితే అన్నింటికి పరిష్కారం వస్తుంది అనేది నా నమ్మకం. ఇది మొదలు పెట్టాలంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి? చిలుకూరు బాలాజీ టెంపుల్ కాదు కదా, ఏదైతే వ్యవస్థ ఉందో పొలిటికల్ గా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ వ్యవస్థ దగ్గరికి వెళ్ళి మీ ఇంటెన్షన్ ఎక్స్ప్లెనేషన్ చేస్తే కదా పోర్ట్రేషన్ అనేది బయటకు వచ్చేది. ఆ వ్యవస్థకి 197 సిఆర్పిసిలు అప్లికేషన్ పెట్టామండి. ప్రెసిడెంట్ కలవడం జరిగిందా ఎవరన్నా? కలవడానికి ఎందుకు సమయం ఇస్తారండి వాళ్ళు? 197 సిఆర్పిసిలో అప్లికేషన్ పెట్టాం అదే వ్యవస్థకి ఆర్టికల్ 124 సబ్ క్లాస్ ప్రయోగించమని చెప్పి అప్లికేషన్స్ పెట్టామండి. ఆర్టీ యాక్ట్ వేస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏమో లా అండ్ జస్టిస్ డిపార్ట్మెంట్ కి పంపించారు. లా అండ్ జస్టిస్ డిపార్ట్మెంట్ ఏమో సిజిఐకి పంపించింది. ఏమండి ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 అని అలవి కాని ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ అని రక్షణ కవచం ఉన్నవారి మీద అపాయింటింగ్ అథారిటీగా 197 సిఆర్పిసి ప్రయోగించాల్సింది మీరే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే. అది మీకే తెలియకపోతే ఇంకెవరికెళ్ళి మొరపెట్టుకుంటామండి ఇంకా. కాబట్టి జ్ఞానం విజ్ఞానం కలిగిన అర్చకులు ముందు మీరు మేలుకోవాలి, ఈ పని మనం మొదలు పెట్టాలి అని వారికి చెప్పడం జరిగిందండి. అది రివర్స్ కొట్టింది, బెడ్స్ కొట్టింది. రివర్స్ ఏం కొట్టలేదండి, సక్రమ మార్గంలో వెళ్తుందండి. అది ఎక్కడ ఆల్రెడీ మీ మీద అరెస్ట్ అయింది. ఇప్పుడు మీ ఎంతమంది మీద కేసులు అయినాయి? ఇప్పుడు మీతో 20 మంది వచ్చారు. రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. తర్వాత సీఎం అవ్వలేదండి ఆయన. చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారు. నెక్స్ట్ ప్లానింగ్ అదేనా? మీరు సీఎం కి ఏమైనా పోస్ట్ ఏమైనా పెట్టారా? కొంచెం ఓపిక పట్టండి, పూర్తి అవనివ్వండి. సీఎం ఆల్సో అవర్ సర్వెంట్ అని చెప్పానండి. నేను ఏం చెప్పానండి? సీఎం పిఎం కూడా మన సర్వెంట్స్, మన యజమానులు అని చెప్పాము. పోయి చీప్ గా సర్వెంట్ పోస్ట్ ఎందుకు కోరుకోవడం? మనకు ఆల్రెడీ యజమాని పోస్ట్ ఉంది కదా. వీఆర్ పబ్లిక్, వీఆర్ మాస్టర్స్, వీఆర్ ద ఓనర్స్ అండర్ సెక్షన్ 21 ఐపీసీ. రీడ్ ది సెక్షన్ 2 విచ్ హాస్ బీన్ ఎనాక్టెడ్ యాజ్ బిఎన్ఎస్. ఇప్పుడు మొన్న ఎంతమంది మీద కేసులు అయినాయి? అవి సుమారు 23 మంది అరెస్ట్ అయ్యామండి. ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చారా ఏంటి? అవునండి, అందరు వచ్చారా? ఇంకా అందరూ వచ్చామండి. అందరు వచ్చారు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కూడా ఇదే పని అండి, రామరాజ్య స్థాపనే పని అండి. మళ్ళీ అరెస్ట్ చేసి మళ్ళీ జైల్లో వేస్తే ఎందుకు వేస్తారండి? మీరు ఉన్నారు కదా, ఈసారి మీ పేరు చెప్తాను సార్. మా వెనకాల వీరే ఉన్నారు, మీ పేరు చెప్తాను, మిమ్మల్ని కలిసి తీసుకెళ్తాం. అలా వస్తుంది సార్. అంతేనా? మమ్మల్ని కూడా బుక్ చేస్తున్నారా? ఓకే ఓకే. ఇప్పుడు ఇంకోటి, ఈ పాకిస్తాన్ ఇండియా ఇది దాడులు కూడా జరుగుతున్నాయి. అసలు ఏంటిది? చాలా మంచి ప్రశ్న అండి ఇది. పెహల్గామ్ ఘటనే కదా దీనికి కారణం. 27 మందిని ప్యాంటులు విప్పదీసి భార్యల ముందే, నువ్వు హిందూ అవునా కాదా, మతం అడిగి మరీ కాల్చి చంపారు అనేది కదా ఇక్కడ ప్రశ్న అండి ఇది. పోయి మీ మోడీకి చెప్పుకోండి అని చెప్పి ఇలా అన్నారని కూడా బాధితులు అనగా మనం విన్నాం. అయితే స్వామి ఇది కొత్తది కాదు. ఇది 1947లో భారత్ పాకిస్తాన్ విభజనప్పుడు లక్షల మంది హైందవుల్ని ఓచుకోత కోసి పంపించేశారు. ఇది మా ముస్లిం కంట్రీ, ఇది ముస్లిమ్స్ కోసం మేము సాధించుకున్న దేశం ఇది అని చెప్పి. తర్వాత కాశ్మీర్ ఘటన, కాశ్మీర్ పండితులు ఓచుకోత 1990 మరి 99, ఆ ఓచుకోత కూడా మనం విన్నాం. తర్వాత వెస్ట్ బెంగాల్లో, బంగ్లాదేశ్లో, వెస్ట్ బెంగాల్ అయితే మాత్రం జిల్లాలు వదిలిపెట్టి పారిపోయి మేము ఆ దాడి తట్టుకోలేకపోతున్నాం. ఆ బాధలు, అవమానాలు, మానభంగాలు ఇవన్నీ మేము తట్టుకోలేకపోతున్నాం. జిల్లాలు వదిలిపెట్టి పారిపోయారండి హైందవులు. గవర్నర్ వెళ్ళి పలకరిస్తే మీరు రండి మేము భద్రత ఏర్పాటు చేస్తామంటే మాకు అంత నమ్మకం లేదండి, ఇక్కడే పడి ఏడుస్తామని చెప్పేసి గవర్నర్ మాట కూడా వినకుండా అక్కడే ఉన్నారని కథనాలు, గవర్నర్ కంటనీరు పెట్టుకోవడం కూడా మనం అందరం చూస్తున్నాం మాధ్యమాల ద్వారా. ఇక్కడ విషయం ఏమిటంటే మనకి పెహల్గామ్ దాడి కొత్త కాదు, అనేక దాడులు ఎదుర్కొన్నామండి మనం. ఓకే, ఇప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధం అంటే టెర్రరిస్ట్ స్థావరాలన్నీ కూల్చేసి సుమారు 100 మంది టెర్రరిస్టులని హతం చేశారని వార్త మనం విన్నాం. సంతోషం, 100 మంది కాదు 10,000 మందిని చంపేసి దరిద్రం దొరికిపోతుందండి. దాంట్లో వ్యతిరేకం లేదు. భారత ప్రభుత్వం చాలా మంచి పని చేసింది. ఆ మోడీ గారిని కానీ, కేంద్ర మంత్రులు, మిగతా వాళ్ళందరినీ, ఆ బృందం అందరినీ కూడా మనం కృతజ్ఞతలు చెబుతాం, అప్రిషియేట్ చేద్దామండి. అయితే పూర్తి పరిష్కారం ఏమిటి? నెక్స్ట్ పాకిస్తాన్లో ఉండే మొత్తం టెర్రరిస్టులు అందరినీ చంపేయటం, పాకిస్తాన్ మొత్తం నేలమట్టం చేయటం. ఆల్రెడీ 9 అంటే 9 లేపేశారు కదా నిన్న. సో పరిష్కారం అయిపోయింది, ఇక్కడతో అయిపోయిందా? అట్లేదు.
మరి ఏం చేయాలి ఇప్పుడు? అయితే పరిష్కారం కొంతమంది ఇంకోటి ఏమంటున్నారంటే ఉమ్. ఈ గేమ్ ఆడిచ్చేది ఓన్లీ మోడీ గారే, ఉమ్. ఎందుకు ఎలక్షన్ కోసం అని కొంతమంది అంటున్నారు. Election. అది నాకు కొంచెం మూర్ఖంగా ఈ అనిపించింది. ఎలక్షన్స్ దగ్గరలో ఎక్కడ ఉన్నాయండి? ఎలక్షన్స్ పోనీ దగ్గరలో ఉన్నాయి, ఎక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి దగ్గరలో? జిహెచ్ఎంసీ ఉన్నాయి కదా. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కోసం ఈ పని ఆలోచించి చేస్తారండి. ఆ ఉగ్రవాదులకు వచ్చి మోడీ గారు ట్రైనింగ్ ఇచ్చి మీరు అందరూ కాల్ చేయండి, మోడీ గారికి చెప్పండి, కొంతమంది బయట అనేది ఇది ప్లాన్ stunt. చెప్పండి అని చెప్పేసి మోడీ గారు చెప్తారండి. మీ మోడీకి చెప్పుకొని మేము ఆ విధంగా ఇట్లా ఏమైనా పోర్ట్రేషన్ అంత దరిద్రం మోడీ గారికి పడుతుందని నేను అనుకోనండి. నేను కూడా అనుకోను. ఆయన 2015లో మంచి బిల్లు తీసుకొచ్చాడు, ఎన్జేఏసీ యాక్ట్ అని మంచి బిల్లు తీసుకొచ్చాడండి. ఉమ్. అసలు ఇది చాలా మంచి ఆలోచన. భారతదేశంలో ఏ ప్రధానమంత్రి చేయని పని ఆయన చేసుకొచ్చాడు. కానీ దురదృష్టం సుప్రీంకోర్టు కొట్టు అవతల పాడేసింది. ఇదే మోడీ గారు బిల్లు కొట్టు అవతల పాడేసిన న్యాయమూర్తులను ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించి పార్లమెంట్లో నిలబెట్టి వాళ్ళని తొలగించుంటే ఇంకా సంతోషంగా ఫీల్ అయ్యేవాడిని నేను. బట్ ఏది ఏమైనా మన పరిష్కారం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం స్వామి. మనం సూపర్. ఇక్కడ ఏమిటంటే మా అల్లాని మీరు నమ్మకపోతే ఉమ్. వాళ్ళందరినీ చంపేస్తాం. ఇంకా ఎవరో నాకు స్నేహితులు హిందీలో కూడా చెప్పారు, నాకు హిందీ రాదు. ఉమ్. ఆ మొండి మీద తలకాయ తీసేయమని చెప్తున్నట్టు ఖురాన్. అల్లాను నమ్మని వారు అందరు మొండేల మీద తలకాయ తీసేయమని చెప్తుందటండి. కానీ భారతదేశంలో ఉండేటువంటి 30 కోట్ల మంది ముస్లింస్ దీన్ని నమ్ముతారు, నమ్మాలి అంటలేదు నేను. ఉమ్. పాకిస్తాన్ మొత్తాన్ని నేలమట్టం చేసేసి, మొత్తం పాకిస్తాన్ని తీసేసి ఉమ్. నేలమట్టం చేసేసి అక్కడుండే 1% హిందువులతో సహా మొత్తం అందరినీ చంపేసి నేలమట్టం చేసేసిన ఉమ్. మరి భారతదేశంలో మిగిలిన 30 కోట్ల మంది ముస్లింస్ పరిస్థితి ఏమిటి? ఉమ్. అదే అడగబోతున్నా. 30 కోట్ల మంది ఉమ్. 30 కోట్ల మంది ఖురాన్ నమ్మకపోవచ్చు. పోనీ ఖురాన్ లో చెప్పిన మాట నమ్మి హిందువులను చంపేద్దామన్న ఆలోచన 30 కోట్ల మందికి ఉండకపోవచ్చు. ఓకే. మరి 30 కోట్ల మందిలో 1% 2% ఉమ్. కనీసం 1-2% మంది ముస్లింస్ అయినా ఉమ్. అల్లాని నమ్మని వారు అందరినీ చంపేయమని మా ఖురాన్ చెప్తుంది. అల్లాని నమ్మని వారు అందరినీ చంపేస్తే మేము స్వర్గానికి వెళ్ళినా అక్కడ మా కోసం 72 మంది కన్యలు వెయిట్ చేస్తుంటారు, అక్కడ మాకు అన్ని స్వర్గ సుఖాలు ఉంటాయి మాకు అని నమ్మేటువంటి 1% 2% మంది ముస్లిమ్స్ పరిస్థితి ఏమిటి? వారి నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? దానికి ఉన్న పరిష్కారం ఏమిటి? ఓకే. మరి అది పోతే ఇప్పుడు ఒక వీడియో వచ్చింది బయటికి. యాక్చువల్లీ వీళ్ళు మన చార్మినార్కి సంబంధించిన వ్యక్తులు పాకిస్తాన్లో వీళ్ళు నీళ్ళు ఓపిస్తున్నారు అక్కడ వాటర్ లేవని. అంటే ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న ముస్లిమ్స్ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారా? ఏ విధంగా అనుకోవచ్చు దీన్ని చూసి? ఇప్పుడు మీరు చూడండి, మీరు చూడండి మీరు స్వామి, ఈయన ఎవరు మీకు ఐడియా ఉందా? ఒకసారి చూడండి. ఓవేసీ అండి ఆయన. ఆ. ఇది 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే భారతదేశంలో 100 కోట్ల మందిని చంపేస్తాన్నారు ఆయనే కదా. ఈయన ఎమ్మెల్యే. ఒకసారి ఇది ఎక్కడ అనుకుంటున్నారు మీరు? ఇది హైదరాబాద్ లో అనుకుంటున్నారా? తెలియదండి అది మరి హైదరాబాద్ పాకిస్తాన్ లో హైదరాబాద్ ముస్లిమ్స్ ఫోటోలు పెట్టుకోవాల్సినంత అవసరం ఉంది. ఇది అక్కడ అనుకుంటున్నారు, ఎక్కడ అనుకుంటున్నారు? మీరు ఒకసారి చూడండి. బండి కింద కూడా రాసే విధానం కూడా ఇక్కడ వీళ్ళంటే ఇప్పుడు వాటర్ ఇక్కడ నుంచి ఇది తెలంగాణకు సంబంధించింది అయితే కాదు. కొంచెం మూలం మాట్లాడుకుంటూ అవుతుంది కదా మనం. అవును, మూలానికి వెళ్తుంటే మీరే డైవర్ట్ చేసి తీసుకొచ్చారు అక్కడికి. ఓకే 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 చెప్పండి. భారతదేశంలో ఉన్న 30 కోట్ల మంది ముస్లింస్ లో అల్లాని నమ్మం అనుకున్నవారు, అల్లాని నమ్మని వాళ్ళందరినీ మనం చంపేద్దాం, మనం చంపేసి చనిపోయినా సరే మనకి స్వర్గంలో 72 మంది కన్యలు ఉంటారని ఖురాన్ లో ఉంది. కాబట్టి మనం హిందువులందరినీ చంపేద్దాం అని భారతదేశంలో ఉన్న 30 కోట్ల మంది ముస్లింస్ లో 1% మందో 2% మందో అనుకుంటే మన పరిస్థితి ఏమిటి? దానికి పరిష్కారం ఏమిటి? ఓకే, ఎట్లయితే బాగుంటది అనుకుంటున్నారు మీరు? ఒక ఆయన సిబిఐ రిటైర్డ్ డైరెక్టర్ ఒక ఆయన ఉన్నారండి, ఆయన పేరు ఎం నాగేశ్వరరావు గారు. మోడీ గారిని, అమిత్ షా గారిని, కేంద్ర బీజేపీ పెద్దల్ని, తర్వాత ఆర్ఎస్ఎస్ పెద్దల్ని స్వయంగా కలిసి ఆయన కొన్ని ప్రపోజల్స్ పెట్టాడండి. ఆయన వీడియోలు యూట్యూబ్ లో కూడా ఉన్నాయి అయ్యా. యూట్యూబ్ లో కూడా ఆయన వీడియోలు మీరు చూడొచ్చు. ఎం నాగేశ్వరరావు గారు, రిటైర్డ్ ఐపీఎస్, ఫార్మర్ సిబిఐ డైరెక్టర్. ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 30 వరకు అమెండ్మెంట్ కానీ జరగకపోతే ఏమిటండి, భారత రాజ్యాంగంలో ఏ మతాన్ని ఎవరైనా ప్రాక్టీస్ చేసుకుని ప్రచారం చేసుకోవచ్చు అనేటువంటి వెసులుబాటుని కానీ అమెండ్మెంట్ చేసి తీయకపోతే వచ్చే 30 సంవత్సరాల్లో భారతదేశంలో హిందువులు మిగలరు.
మిగిలిన 1%, 2% పాకిస్తాన్లో మిగులుతారు అని చెప్పేసి ఆయన మంచి పరిశోధన చేసి చక్కగా పీడిఎఫ్స్ అన్నీ కూడా యూట్యూబ్లో దొరుకుతాయండి మనకి. ఓకే, మీకు అవకాశం ఉన్నప్పుడు చూడండి. ఇప్పుడు భారతదేశాన్ని కానీ మోడీ గారు కానీ పెద్దలు కానీ కాపాడాలనుకున్నా, ఇక్కడ ఉండే హైందవులను రక్షించాలనుకున్నా, ఇది టెర్రరిస్టులను రక్షించాలనుకున్నా, ముందు విగ్రహారాధన చేస్తున్న వారందరినీ రాళ్ళుతో కొట్టండి, విగ్రహారాధకులను చంపండి అని ఏ మతం ఉందో ఆ మతాన్ని ఇక్కడ బ్యాన్ చేయాలి. భారత రాజ్యాంగం అమెండ్మెంట్ చేసి అల్లాని నమ్మని వారందరినీ చంపేయండి, చంపేస్తే మీకు స్వర్గం ప్రాప్తిస్తుంది, అక్కడ 72 మంది కన్యలు ఉంటారు అనే బోధనే ఖురాన్లో ఉంటూ ముందు ఆ ఖురాన్ భారతదేశంలో బ్యాన్ చేయాలి. ఇది చెయ్యకపోతే, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి ఇది చెయ్యకపోతే, పాకిస్తాన్ మొత్తం నేలమట్టం చేసేసినా ఇక్కడుండే 30 కోట్ల మంది 25 కోట్ల మంది ముస్లింస్ లో అల్లాని నమ్మని వారందరిని మేము చంపేస్తాం అన్న వారందరితో మనకు ప్రమాదమే. ఓకే, ఇంటెన్షనల్ గా హైదరాబాద్ లో ఉన్న ముస్లింస్ కూడా డేంజర్ అంటున్నారు. హైదరాబాద్ కాదండి, ఒరిస్సాలో ఉన్నా, కలకత్తాలో ఉన్నా, కాశ్మీర్ లో ఉన్నా, కేరళలో ఉన్నా, పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు అనుకోవచ్చా? ఇక్కడ ఏమండి, ఇక్కడ ముస్లింస్ వాళ్ళ మిక్స్ అయి ఉన్నారు అనుకోవచ్చా? పాకిస్తాన్ లో ఉంటే ఏంటి, ఎక్కడుంటే ఏంటి, వాళ్ళందరికీ ఉండే బుక్ ఖురాన్ అయినప్పుడు వాళ్ళందరినీ ఓవరాల్ గా ఒకటే వాళ్ళు చెడగొట్టేది ఖురానే అయినప్పుడు ఎక్కడ ముస్లింస్ అయితే మీకేం పోయిందండి? కానీ కొంతమంది అంటున్నారు కదా, ఇప్పుడు వాళ్ళ ఏదైతే పాకిస్తాన్ లోగో కింద వేసి తొక్కడం కావచ్చు, లేదు వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడిన ముస్లింస్. అలాగే కొంతమంది మనకేం పని, అసలు ముందు మూలం వైపు వెళ్దాం, మనం మూలం వైపు వెళ్దాం. పాకిస్తాన్ వారా, అమెరికా వారా, ఇంక లేకపోతే మీరు అనేది ఏంటంటే మొత్తం ముస్లింసే ఉండొద్దు అంటున్నారా? మీకు అర్థం కాలేదు స్వామి, ముస్లింస్ ఉండొద్దని అంటలేదు. 20-25 కోట్ల మంది మన దేశంలో ఉంటే అందరూ టెర్రరిస్ట్ అని అంటలేదు. అంతమందిలో ఎంతమంది అయితే ఖురాన్ నమ్ముతున్నారో, అల్లాని నమ్మని వారు అందరినీ చంపేయండి అని ఖురాన్ చెబుతుందన్న విషయాన్ని నమ్మిన శాతం ఎంతమంది ఉంటే అంతమంది, వారితో ప్రమాదం. వారే కదా మన అటాక్లు చేసింది. అవును అవును. ఇప్పుడు ఆ విధంగా వస్తే, ఇప్పుడు క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళు కూడా బైబుల్స్ ఇచ్చి ప్రచారం చేసి దేవుడు మంచివాడు అని కూడా పోర్ట్రేషన్ చేస్తున్నారు. అంటే స్వామి, బైబిల్లో కూడా నేను పెద్దలు చెప్పగా విన్నాను. మరి ఎవరు, మరి మన ఈ రాధా మనోహర్ దాస్ గారు లాంటి వారు అవి చెప్పగా విన్నాను నేను. ఆ బైబిల్లో ఎవరైతే యేసుని నమ్మరో వాళ్ళందరూ నరకానికి పోతారు, యేసును నమ్మని వారిని, విగ్రహాల ఆరాధకుల్ని రాళ్ళతో కొట్టండి, విగ్రహాలను ధ్వంసం చేయండి, ఇన్ని పదాలు ఉన్నాయని చెప్పేసి అలాంటి రాధా మనోహర్ దాస్ గారు పెద్దలు చెప్పగా విన్నాం. ఒకవేళ అది కానీ నిజమైతే దాన్ని కూడా బ్యాన్ చేయండి. కొన్ని దేశాలలో బ్యాండ్ చేశారని కూడా విన్నాం. ఎక్కడ మీకు ఐడియా ఉందేమన్నా? నేను విన్నానండి, ఏ దేశాల పేర్లు తెలియదు కానీ నేను విన్నానండి. కానీ మన దేశంలో కూడా అది జరిగితే బాగుంటుంది. నాకు తెలిసినంత వరకు జరగాలి. ఏమంటే తప్పు ఎక్కడున్నా మనం దాన్ని ఖండించాల్సిందే కదా స్వామి, దాన్ని సమూలంగా తీసేయాల్సింది తప్పుని. ఇప్పుడు భగవద్గీత ఉందండి, నేను పెద్దగా మీలా చదువుకోలేకపోయినా భగవద్గీత ధనంజయ గోత్ర క్షత్రియులు చెప్పగా నేను విన్నా. మత్త పరతరం నాణ్యత్ కించదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవా సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. ఇట్లాంటివే భగవద్గీతలో మంచి విన్నాను నేను. అయ్యా, కాబట్టి మనం చెడు ఎక్కడున్నా నిర్మూలించాల్సిందే అండి. ఓకే, ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్ సంబంధించిన మోడీ గారి తీసుకున్న డెసిషన్, మీ ఇంటెన్షన్ గా మీరేం చెప్తారు? మోడీ గారు కానీ పెద్దలు కానీ చాలా మంచి పనే చేశారు. ఇది ప్రతీకార చర్య అనే కంటే కూడా వారు చేయాల్సిన పని మన డిఫెన్స్ కోసం చేశారు అనుకుంటున్నాను నేను. ఇది ఇక్కడితో ఆగిపోకుండా ముందు మూలాల మీద దృష్టి పెట్టి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 నుంచి 30 వరకు అన్ని మతాలు సమానంగా ప్రచారం చేసుకోవచ్చు అనే ఆర్టికల్ నుంచి మైనారిటీ బుజ్జగింపు, అయ్యా మైనారిటీలకి లక్షల కోట్లు దోచిపెట్టి ఇక్కడ ఉన్న హిందువులనేమో అడుగు తినేలా చేసి అవి చేస్తున్న అన్నింటినీ అమెండ్మెంట్ చేసి పూర్తి స్థాయిలో సమూలంగా ప్రక్షాళన చేయాలి. ఇక్కడ ఆ బోధించే మత గ్రంథాలను బ్యాన్ చేయాలి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి అని కోరుకుంటున్నాను స్వామి. సూపర్, థ్యాంక్ యూ. అయితే ఇంకోటి, మనకు వీర రాఘవరెడ్డి గారు అంటే ఓన్లీ చిలుకూరు బాలాజీ టెంపుల్ నుంచి కొంచెం బయటికి పోర్ట్రేషన్. అసలు వీర రాఘవరెడ్డి ఎక్కడ, నెగిటివ్ ప్లేస్ ఎక్కడ? మాది నేటివ్ ప్లేస్ వచ్చి ఈస్ట్ గోదావరి అండి, అనపర్తి మండలం, కొప్పవరం గ్రామం. ఓకే, ఎక్కడ చదువుకున్నారు, ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? ఫ్యామిలీ, నాన్న వ్యవసాయం, అమ్మ ఏమో గృహిణి. అమ్మ పుట్టింది వామన పాలగోత్రం, నాన్న పుట్టింది మహిపాల గోత్రం.
ఓకే. నేను చదువుకున్నది కొప్పవరం గ్రామమే స్వామి, 5వ తరగతి వరకు. ఓకే. అక్కడి నుంచి 6 నుంచి 10 వరకు మేము అనపర్తి హై స్కూల్లో చదివాం, బాయ్స్ హై స్కూల్లో అండి. ఆ తర్వాత మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీలో టీటీసీ చేశాను, టీచర్ ట్రైనింగ్ కోర్స్ చేశానండి మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీలో. ఓకే. ఎంతమంది మొత్తం ఫ్యామిలీ? ఇద్దరు అబ్బాయిలు, నేను తమ్ముడును. ఓకే. మాకంటే ముందు 2 పుట్టి చనిపోయారండి వారు. ఓకే. నాన్నగారు ఉన్నారా? నాన్న ఉన్నారు, అమ్మ ఉన్నారు. సూపర్ సూపర్. అంటే మీరు ఇప్పుడు దీనికి మేజర్గా ఇప్పుడు మీరు చదువుకున్న దానికి కావచ్చు, అంటే మీరు చూసినది నాన్నగారు వచ్చేసి వ్యవసాయ కుటుంబం, అమ్మగారు హౌస్ వైఫ్. ఒకటి మీరు కొత్తగా దీన్ని ఎంచుకోవడానికి అంటే మీ పూర్వకాలం నుంచి ఉన్నదేనా ఇది, లేదంటే మీరు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారా? అంటే పూర్వాభ్యాసన తేనైవ హరియతే వ్యవసోపి సహ జిజ్ఞాసురపి యోగేశ శబ్ద బ్రహ్మాతి వర్తతే. బహుశా ఏమన్నా పూర్వజన్మ అభ్యాసం అయి ఉండొచ్చు. అది చిన్నప్పటి నుంచి అమ్మ పాడిన జోలపాటలు విన్నామండి. వినవమ్మ ఊర్మిళ వారు విష్ణు గలిగి వారంత చూడగా నాట్యమాడి తినమ్మ నా తోడు. ఈ లంకలో శ్రీరాముడు సీతమ్మకు పెట్టిన అగ్ని పరీక్ష ఎలా ఎదుర్కొన్నాను అనే విషయం తన మీద తను ప్రమాణం చేసుకుంటూ ఊర్మిళాదేవికి వినిపించిన పాట మా అమ్మగారు జోలపాట రూపంలో పాడితే, నిద్రపోతారు పిల్లలు అని ఆవిడ జోలపాట పాడిందండి. ఆ జోలపాట నిద్ర లేకుండా మేలు కొలిపిందండి అంతే. ఓకే. ఏంటి ఆస్తులు ఏ విధంగా ఉన్నాయి? అంటే ఎన్ని ఎకరాలు ఉంది పొలం? బతకడానికి లోటు లేదండి. తప్పించుకుంటున్నారేమో అనిపిస్తుంది అనుకోండి. ఎన్ని ఎకరాలు ఉంది పొలం? బతకడానికి లోటు లేదని చెప్పాం కదా. పొలాలు ఏం లేవు, బతకడానికి లోటు లేదు. అమ్మ శ్రీమంతురాలు, నా భార్య శ్రీమంతురాలు. ఓకే. మీకు మ్యారేజ్ అయింది? మ్యారేజ్ అయింది. ఓకే. మంచి రిచ్ ఫ్యామిలీ. రిచ్ కాదండి, తిండికి ఇబ్బంది లేదంతే, ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఎప్పుడు మ్యారేజ్ అయింది మీకు? 2007 అండి. లవ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. ఎట్లా అంటే ఈ చదువులో కావచ్చు, నీకున్న ఫ్రెండ్స్ ఇప్పటికి టచ్ లో ఉంటారా మీరు? ఇంత జరుగుతుంది, ఫ్రెండ్స్ ఎవరన్నా కొంచెం ఎందుకు ఇదంతా ఇట్లాంటి మోటివేషన్లు కావచ్చు ఇలా చెప్పడం జరుగుతుందా? ఇలా అట్లాంటి మోటివేషన్స్ ఎప్పుడూ లేవండి. ఎందుకంటే వెనకాల మాకు బెగ్గర ఉన్నాడు, భిక్షగాడు ఉన్నాడు వెనకాల. ఎవరు? శ్మశానాల్లో భిక్షం ఎత్తుకుంటూ తిరుగుతాడండి ఆయన. ఓకే. కొద్దో గొప్ప ఏమన్నా వింటే ఆయన బోధనలు వింటా పెరుగుతాం కదండి. కాబట్టి ఏమన్నా బోధిస్తే ఆయనే బోధిస్తాడండి. క్లాస్మేట్స్ ఎవరు టచ్ లో లేరు? వీరరాఘవరెడ్డి ఉన్నారండి, ఉన్నారు. ఓకే. ఎలాంటి అలవాట్లు లేవా మీకు? తాగుడు అలవాటు అయితే లేదండి, వ్యభిచారం అలవాటు లేదు, ఈ రెండూ లేవండి. నాన్ వెజ్ తింటారా? నాన్ వెజ్ తింటానండి, నాన్ వెజ్ తింటాను. ఇంకా శాకాహారం బాగా ఇష్టం, ఆకుకూరలు పండ్లు అవి బాగా ఇష్టం. ఈ రోజు ఏమన్నా మాకు మంచి మామిడి పళ్ళు సీతాఫలాలు దొరికితే ఆ రోజు రైస్ కూడా తిన్నాను. ఇంకా చాలా ఎక్కువ మొత్తంలో మామిడి పళ్ళు తినేస్తా, సీతాఫలాలు తినేస్తా, సపోటాలు తినేస్తాను. అంటే ఇప్పుడు మీరున్న దాంట్లో నాన్ వెజ్ కావచ్చు ఇది అనేది కరెక్ట్ కాదు కదా, బ్రాహ్మణ్స్ సంబంధించి. నేను బ్రాహ్మణుని కాదు కదా, నేను శూద్రుని కదండి. ఓకే. నాకు ఆ నియమాలు ఉండవండి, అన్ని తినొచ్చు అంతే. ఎంతమంది పిల్లలు? 2 కూతుర్లు. సూపర్. ఏం చదువుతున్నారు పిల్లలు? పెద్ద అమ్మాయి డిగ్రీకి వెళ్తుంది, చిన్న పాప ఏమో 4th వెళ్తుందండి. మీ అంటే చాలా పెద్దవారు అని అనుకున్నాం, డైరెక్ట్ చూడగానే చాలా యంగ్ ఉన్నారే అని మేమిద్దరం లోపల డిస్కస్ చేసుకుంటున్నాం మా యాంకర్ నేను. ఏంటి ముసలివాడిని 46 సంవత్సరాలు అండి నాకు, ఇప్పుడు 46 years అండి ముసలివాడిని. ఏంటి మీ అందరికి ఏంటి అంత మాట అనకండి, అంత ఏం అందమేమి లేదు. లేదు జోగా మీకు 36 ఐ థింక్ ఆ విధంగానే ఉన్నారు. అంటే డైరెక్ట్ గా చూస్తే వీడియోలలో చూస్తే చాలా పెద్ద వ్యక్తి. లిటరల్ ఇది మేము లోపల మాట్లాడుకున్న విషయం మీతో చెప్తున్నాం. మీరు రాగానే మా యాంకర్ వచ్చి మాతో అదేంటి నాకు యంగ్ ఉన్నారు. నాకు నా భార్య అంటే కొంచెం భయం ఎక్కువ అండి, అందుకని రోజు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తుంటానండి. భయం అంటే ఏ విధంగా? అంటే అరేంజ్డ్ మ్యారేజే, పెళ్ళయ్యే సమయానికి మా వైఫ్ వారి అమ్మమ్మే మాట్లాడారు మ్యారేజ్ కూడాను. మాట్లాడినప్పుడు బాబు అసలు ఏమిటి మరి కట్నం అవి ఏమిటో మరి మేము ఎలా తూగలమో తెలియదు అని చెప్పంటే, కట్నంతో మాకు పట్టింపులు లేవండి, కొంచెం నేను కోపం ఎక్కువ, నాకు అమ్మాయి మంచి అమ్మాయి అయితే సరిపోతుంది, మెత్తగా ఉండాలి అమ్మాయి కోపిస్ట్ కాకూడదు అని అడిగాను నేను. అమ్మాయి చాలా మెత్తన అమ్మాయి బాబు అన్నారు పెళ్ళప్పుడు. పెళ్ళయ్యాక 2 రోజులకో 3 రోజులకో చెప్పారు అమ్మాయి తైకాండోలో కరాటీలో బ్లాక్ బెల్ట్ అని చెప్పారు. మరి పెళ్ళయ్యాక ఇంక ఏం చేస్తాం మరి, ఎప్పుడైనా కొడితే ఆవిడ నన్ను, నా పరిస్థితి ఏమిటి, నాకు ఏమి రావు, కనీసం పారిపోవడానికన్నా మనకు అవకాశం ఉండాలని రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తుంటానండి. అందుకని రన్నింగే ఆ సీక్రెట్ అనుకోండి, ఏమన్నా అట్లా ఉంటే ఏమన్నా. ఓకే. అంటే ఇప్పుడు
మీ ఆవిడకి కావచ్చు, మీరు ఇదంతా చేస్తూ ఉంటే ఏ రోజు మీ ఆవిడ ఎందుకు మనకి ఇవన్నీ సైలెంట్గా ఉండొచ్చు కదా అని ఏ రోజు అనలేదా? అంటే ఆవిడకి తెలుసండి, సమాజంలో జరిగేటువంటి విషయాలన్నీ ఆవిడకి తెలుసండి. ఓకే. ఎన్నో ఆవిడ చూశారు కదా, చేసేది ఏం స్వార్థం కోసం చేయట్లేదు, మంచి కోసం చేస్తున్నారు కదా. ఇప్పుడు నాకు కూడా నా మీద కూడా కుటుంబం యొక్క బాధ్యత నా మీద ఏం పెట్టరండి ఆవిడ. ఆవిడ తల్లి శ్రీమంతురాలే, ఏమున్నా సరే పాపం ఇంకా నాకు ఆవిడ ఏదైనా సహాయం చేస్తారు తప్ప నా నుంచి ఏం ఆశించదండి ఆవిడ. ఓకే, వాళ్ళు రిచ్ ఫ్యామిలీ. పర్వాలేదండి, అంటే మీకు చెప్పాను కదా, రోల్స్ రాయ్స్, బెంట్లీ కార్లు అయితే లేకపోవచ్చేమో కానీ అసలు నేను ఏ పని చేయకపోయినా నాకు అన్నం పెట్టగలదు జీవితాంతం. నా భార్య శ్రీమంతురాలే, శ్రీనీల గోత్ర క్షత్రియ అండి, పేరే లక్ష్మి కాదు, ఆవిడ గోత్రం కూడా శ్రీనీల అండి, పుట్టింటి గోత్రం కూడాను. ఓకే. చిన్న పాప ఏం చదువుతుంది? 4th క్లాస్ అండి. 4th, పెద్ద అమ్మాయి డిగ్రీ ఫస్ట్కి వెళ్తుంది, డిగ్రీకి వెళ్తుంది, చిన్న పాప ఏమో 4th క్లాస్. ఏంటి డిస్టెన్స్ ఎంత గ్యాప్? 8 years ఉందండి. ఓకే ఓకే. ఏం చేస్తుంటారు మేడం? తను ఫ్యాషన్ డిజైనింగ్ చేశారు ఆవిడ, ఫ్యాషన్ డిజైనర్. ఓకే. కానీ హౌస్ వైఫ్ అండ్ పెద్దగా ఏదైనా స్నేహితులకి ఏమైనా ఉంటే సహాయం అట్లా చేయటం తప్పించి పెద్ద ప్రొఫెషనల్ గా ఆ ఫ్యాషన్ డిజైనింగ్ చేసే టైప్ కాదండి. మీరు ఉండేది ఇక్కడ హైదరాబాదేనా ఆంధ్రాలో? హైదరాబాద్ అండి. ఎక్కడ? మణికొండ. మణికొండ. ఓకే. ఈ మధ్య బాగా ఫేమస్ అయ్యారు, మరి ఒక్కరే తిరుగుతున్నారు. కార్ నిజంగానే లేదా, లేదంటే మీడియా వాళ్ళ కంట్లో పడొద్దులే అన్ని ఉన్నాయని ఆటోలు వస్తున్నాయి? కార్ ఉందండి, పోలీస్ స్టేషన్ లో సీజ్ అయి ఉంది. ప్రజెంట్ కార్ కూడా సీజ్ చేశారా? సీజ్ అయి ఉంది. ఒక 3 కార్లు సీజ్ చేస్తే 2 స్నేహితులు అండి, ఆ 2 విడిపించి ఇచ్చేసాము. నా కారు ఒకటి ఉందండి, నాకు మెల్లగా తీసుకోవచ్చు, వస్తే ఈ వీక్ లో రావచ్చు అండి, పర్వాలేదు. రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ ఫైల్ చేశారు మా వాళ్ళు. ఓకే. 450 to 457 CRPCలు ఫైల్ చేశారు వారు. ఓకే. ఈ వీక్ లో వస్తే రావచ్చు అండి. ఓకే. ఇప్పుడు వీటిలో ఆ ప్రాపర్టీతో పాటు ఫోన్ వస్తే ఈ విషయాలు బయటకు వస్తాయా? ఈ వీడియోలు బయటకు రావచ్చు? పిటిషన్ కూడా వేపిస్తున్నాం అండి, రావచ్చు. వారు డిలీట్ చేయకపోతే, పోలీసులు డిలీట్ చేయకపోతే. సో వాళ్ళకి పాస్వర్డ్ తెలియదు కదా మీ ఫోన్? ఎందుకంటే 8182 పాస్వర్డ్ చెప్పి తీసుకున్నారు వాళ్ళు, తీసుకున్నారు. ఇప్పుడు నాకు నా ఫోన్కి ఏమి సీక్రెట్లు ఉండవండి. నా ఫోన్ ఎవరు అటెండ్ చేసినా వారికి అందరికీ తెలుసు, నా స్నేహితులు ఉన్నా. నెక్స్ట్ ఏంటి, ఏం చేయబోతున్నారు నెక్స్ట్? ఇంతే ఇది కంటిన్యూషన్. కంటిన్యూషన్. ఓకే. అర్చక పురోహితులు వెంటనే పని ప్రారంభించాలి. మీ ద్వారా విన్నపం తెలియజేస్తున్నాం. అన్యమత ప్రార్థనా మందిరాలు, మతాలకు బోధించే బోధకులు ఎవరున్నప్పటికీ మా ఆలయాలకు వస్తే మాత్రం మీరు అర్చక పురోహితులు, మీరే మాకు బోధకులు. అయ్యా, గోత్రాల ప్రకారంగా మన అందరం బంధువులమే. రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, కమ్మరి, కుమ్మరి అనేవి వృత్తులు మాత్రమే, ఇవి కులాలు కాదు. చతుర్వర్ణాల వారు ఒక తల్లి పిల్లలే, అందుకు సాక్ష్యంగా గోత్రాలు ఉన్నాయి. వీటి మీద అధ్యయనం చేసే బాధ్యత మీదే, అధ్యాపనం చేసే బాధ్యత మీదే. కేవలం ఆలయాల్ని అర్చనలకి, పూజలకి మాత్రమే పరిమితం చేయొద్దు. ఎవరైతే భక్తులు వస్తున్నారో వారిలో క్షాత్రం కలిగిన వారిని ప్రత్యేకంగా గుర్తించి మరి అయ్యా సిద్ధం చేసి పెట్టండి. ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది వస్తుందో తెలియదు. కాశ్మీర్లో జరిగింది, అక్కడ పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఉన్నాయి. ఆ పండితులను ఎవరన్నా కాపాడారండి అయ్యా, కోత కోసి చంపారు. మరి వారు కూడా మనలాగే పూజలు, జపాలు, తపాలు అన్ని చేసిన వారే కదా. పాకిస్తాన్లో కూడా కోత కోసారు విభజన అప్పుడు. ఏ కోర్టులు, పోలీస్ స్టేషన్లు అక్కడ కాపాడినాయండి? వెస్ట్ బెంగాల్లో ఏ కోర్టులు, పోలీస్ స్టేషన్లు కాపాడుతున్నాయండి? బంగ్లాదేశ్లో ఏ కోర్టులు, పోలీస్ స్టేషన్లు కాపాడినాయి? కాబట్టి మనల్ని మనమే రక్షించుకోవడం కోసం మా ఆలయాల్లో, మా దేవాలయాల్లో, మా క్షేత్రాల్లో, మా పురాల్లో అర్చక పురోహితులుగా ఉన్న మీరే బాధ్యత తీసుకోండి అని సవినయంగా మనవి చేసుకుంటున్నానండి అయ్యా మీ ద్వారా. ఓకే, థ్యాంక్ యూ. ఏదైనా అంటే ఇప్పుడు మీరు ఒక్కరే కావచ్చు, రేపు పొద్దున ఇంకెంతమంది అవుతారు వెనక? అంటే ఆల్రెడీ రెడీ చేస్తున్నారా కొంతమందిని? అవునండి, రెడీ ఉన్నారా? రెడీ చేస్తున్నారు. ఇప్పుడు తమ బోటు వారు అందరూ కూడా వస్తున్నారు, కలుస్తున్నారండి. ఓకే. జీతాలు ఇస్తున్నారని విన్నా. జీతాలు ఫుల్ టైం పనిచేసే ఫుల్ టైమర్స్కి. ఏం పని చేయాలి వాళ్ళు మీ దగ్గర? మా దగ్గర చేయక్కర్లేదు, మా దగ్గర ఏం పనులు ఉండవు. ఆలయాల్లో ఉండి అర్చక పురోహితులు ఊరికొక్క సైనికుడిని వారే సిద్ధం చేసి వారి పోషణ వారే చూసుకోవాలి. మీరు ఇచ్చేది కుటుంబ పోషణ మీరు ఇచ్చేది మేము అక్కర్లేదు. మీ ఎంబడి వచ్చిన 20 మందికి మీరు వాళ్ళకి మేము చూసుకుంటామండి, వారికి మేము చూసుకుంటాం. అంటే ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నాను అంటే, మీరు తినడానికి ఉంది, మా వైఫ్ నన్ను చూసుకుంటారు అని చెప్పారు, కానీ వీళ్ళందరినీ ఎవరు చూసుకుంటారు మరి? అందుకే స్వామి వారికి శాలరీ మేము ఇస్తామని చెప్తున్నాం. అదే మీకు ఎట్లా వస్తున్నాయి అని అడుగు. మాకు సెక్షన్ 8EC ఉన్నటువంటి ట్రస్ట్ ఒకటి ఉందండి అయ్యా.
దాని ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంది, ఇది అవసరం అని భావించే వాళ్ళందరూ ఒక్కొక్కరికి ఒక శాలరీ ఇచ్చుకుంటారు. చాలా లాజిక్ గా, చాలా తెలివిగా, చాలా నీట్ గా. ఓకే, మీరు అనుకున్నది ఏదైతే ఉందో బాలాజీ టెంపుల్ సంబంధించి ఆ ఆన్సర్ మీకు వచ్చిందని అనుకుంటున్నాను. గురుగారు నమస్తే, నమస్కారం. థ్యాంక్ యూ నమస్కారం. టైం ఇచ్చినందుకు.